సంఖ్యాకాండ గ్రంథంలో 16వ అధ్యాయంలో 46వ వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండ గ్రంథం 16వ అధ్యాయంలో 46వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలు పెట్టెనని అహరోనుతో చెప్పగా. చాలు. ప్రతి ఒక్కరు తలలు వంచి కనులు మూయండి. చదవబడిన వాక్యం గురించి మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సకలాశీర్వాదాలకు కారణభూతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయంలో అల్పుడను కొద్దివాడను నేను మీ పక్షాన నిలవబడి ఉన్నాను. నాలో మీరుండండి. మీ ఏడంతర ఆత్మాభిషేక శక్తి చేత అల్పుడనగా నన్ను నింపండి. మీ నోటి బోరగా నన్ను మీరే వాడుకుని మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను నాయన. మీ వాక్ ప్రవాహపు శక్తి చేత మమ్మల్ని అందరూ మీరే తృప్తిపరిచి బలపరచమని, మీ నోటి బోరగా నన్ను వాడుకునమని, లేఖనంలో దాగి ఉన్న విషయాలు మీరు మాకు తెలియచేయమని, నాలో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు గణనామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న అలవాటు ఉంది. చిన్న పాట పాడటం అలవాటు ఉందండి. ఒక పల్లవి వచనాన్ని పాడతాను. చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ విషయాలను మనం ధ్యానం చేద్దాం. కనుక చాలా జాగ్రత్తగా ఈ సభాస్థానంలో ప్రతి ఒక్కరు ఉండండి. పల్లవి వచనం పాడుకుని వాక్య భాగంలోనికి వెళదాం. హల్లెలూయా. శక్తినిచ్చువాడా యెహోవా, జీవమిచ్చువాడా మా దేవా. శక్తినిచ్చువాడా యెహోవా, జీవమిచ్చువాడా మా దేవా. శక్తినిచ్చువాడా యెహోవా, జీవమిచ్చువాడా మా దేవా. యుగ యుగాలలో జగ జగాలలో మృతిని గెలిచి లేచిన యేసు రాజా రాజా రాజానికి స్తోత్రం. యేసు రాజా రాజా రాజానికి స్తోత్రం. శక్తినిచ్చువాడా యెహోవా, జీవమిచ్చువాడా మా దేవా. శక్తినిచ్చువాడా యెహోవా, జీవమిచ్చువాడా మా దేవా. ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. పాపాన్ని జయించిన దేవుడు, లోకాన్ని రక్షించినవాడు, మరణాన్ని జయించి శాపాన్ని ఓడించినవాడు మన దేవుడు. ప్రభువుని స్తుతిద్దాం. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. పాపము జయించినావు, లోకాన్ని రక్షించినావు, మరణమును గెలిచినావు, సాతాన్ని ఓడించినావు. పాపము జయించినావు, లోకాన్ని రక్షించినావు, మరణమును గెలిచినావు, లోకాన్ని రక్షించినావు. నీ దరి చేరి జనులందరికీ రక్షణనిచ్చిన నాథుడవు. పరమునకు మమ్మును చేర్చ మార్గము వేశావు. నీ దరి చేరి జనులందరికీ రక్షణనిచ్చిన నాథుడవు. పరమునకు మమ్మును చేర్చ మార్గము వేశావు. నీకే ఆరాధన, నీవే మాలాపన. నీకే ఆరాధన, నీవే మహాలాపన. యేసు రాజా రాజా రాజానికి స్తోత్రం. యేసు రాజా రాజా రాజానికి స్తోత్రం. శక్తినిచ్చువాడా యెహోవా, జీవమిచ్చువాడా మా దేవా. శక్తినిచ్చువాడా యెహోవా, జీవమిచ్చువాడా మా దేవా. జీవమిచ్చు
జీవమిచ్చువాడ మా దేవా, జీవమిచ్చువాడ మా దేవా, జీవమిచ్చువాడ మా దేవా. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగంలో ఉన్న విషయాన్ని మనం ధ్యానం చేద్దాం కనుక ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి. మనం చదువుకున్న వాక్య భాగం సంఖ్యాకాండ గ్రంథంలోనిది. చెప్పండి, ఎందులోనిది? సంఖ్యాకాండ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని మనం చదువుకున్నాం. సంఖ్యాకాండ గ్రంథంలో 16వ అధ్యాయంలో 2 సంఘటనలు జరిగాయి. చెప్పండి, ఎన్ని సంఘటనలు జరిగాయి? 2 సంఘటనలు జరిగాయి. ఈ 2 సంఘటనలలో కూడా 2వ సంఘటనకు సంబంధించిన వాక్యాన్ని మనం చదువుకోవటం జరిగింది. 2వ సంఘటనకు సంబంధించి మనం చదువుకున్న వాక్యం మనకి పూర్తిగా అర్థం కావాలంటే, గ్రాహ్యం అవ్వాలంటే ముందుగా మొదటి సంఘటన ఏమిటో కాస్త మీకు తెలియాలి. 2వ సంఘటనలో చదువుకున్న వాక్య భాగం గురించి మొదటి సంఘటనగా ముందు ఎందుకు తెలుసుకోవాలి అని మనం ఒకసారి ప్రశ్న వేసుకుంటే, ఒక మాట చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. సంఖ్యాకాండ గ్రంథంలో జరిగినటువంటి 2 సంఘటనలకు దగ్గర సంబంధం ఉంది. చెప్పండి, సంఖ్యాకాండ గ్రంథంలో 16వ అధ్యాయంలో జరిగిన 2 సంఘటనలకు దగ్గర సంబంధం. నా వైపు చూడండిరా, చినుకులు పడుతున్నాయని కంగారు పడుతున్నారా? మనం విత్తనాలం కాదు, మొలకెత్తే పని లేదు. తడిస్తే ఏమవదు. ప్రార్థన చేద్దాం, స్తోత్రం చెప్పండి, చేతులెత్తి బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు వినండి. సంఖ్యాకాండ గ్రంథంలో 16వ అధ్యాయంలో జరిగిన 2 సంఘటనలకు దగ్గర సంబంధం ఉంది. ఒకటి జరగకుండా రెండవది జరగలేదు, మొదటిది జరగకపోతే రెండవది జరిగేది కాదు. ఎందుకంటే రెండాట్లకి దగ్గర సంబంధం ఉంది. కనుక 2వ సంఘటనలో మనం చదువుకున్న వాక్యం మనకు అర్థం కావాలంటే మొదటి సంఘటన గురించి కాస్త మీకు తెలియాలి. చెప్తాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్య శృంఖలాలలో మ్రగ్గిపోతున్నప్పుడు 6 లక్షల కాల్బలంగా 30 లక్షల మంది జనాంగంగా ఉన్న ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యపు కాడి కింద నలగొట్టబడుతున్నప్పుడు వారు పెట్టినటువంటి మొరలు దేవాది దేవుని దగ్గరకు చేరాయి. స్తోత్రం చెప్పిన చేతులెత్తి హల్లెలూయా. వారు పెట్టినటువంటి మొరలు దేవాది దేవుని సన్నిధికి, ఆయన దగ్గరకు చేరాయి. ఆ మొరలను ఆలకించిన దేవాది దేవుడు మొరపెట్టి వారికి ఉన్న పరిస్థితిని ప్రభువుకి చెప్పినటువంటి ఇశ్రాయేలీయుల జనాంగాన్ని ఐగుప్తు దాస్య శృంఖలాల నుండి విడిపిద్దాం అనుకున్నారు. విడిపిద్దాం అనుకున్న దేవాది దేవుడు విడిపించుటకు మోషే అనబడిన ఒక సాధనాన్ని ఎన్నుకున్నారు. మోషే అనబడిన ఒక సాధనాన్ని దేవాది దేవుడు ఎన్నుకుని తనకు తోడుగా మోషే అన్నయ్యైన అహరోనుని జతపరిచి ఇరువురిని ఐగుప్తుకు పంపాడు. దేవుని చేత పంపబడిన వీళ్ళిద్దరూ కూడా ఐగుప్తుకు చేరుకున్న తరువాత దేవాది దేవుడే వీరి ద్వారా అద్భుతాలు జరిగించి ఐగుప్తు దాస్య శృంఖలాలలో మగ్గిపోతున్న ఇశ్రాయేలీయులను విడిపించి బయటికి తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. వారిని విడిపించి బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకురాబడిన ఇశ్రాయేలీయులు దేవాది దేవుని కాపుదలలో, పరలోకపు నాయకుడైన దేవుని నాయకత్వంలో, మోషే కాపుదల లేక మోషే యొక్క నాయకత్వంలో కూడా ఇశ్రాయేలీయులు నడిపించబడటం మొదలుపెట్టారు. విడిపించబడినది మొదలుకొని మోషే వారికి కాపరిగా ఉన్నాడు. పరలోకపు నాయకుడైన దేవుడు నాయకత్వాన్ని వహిస్తూ చక్కగా వారికి కాపుదలను అనుగ్రహించి నడిపించడం మొదలుపెట్టాడు. నడుస్తున్న ప్రయాణం చేస్తున్న ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటారు. కొంత దూరం ప్రయాణం చేసి అరణ్యంలో ప్రవేశించారు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు అర్థం చేసుకోండి. అరణ్యంలో ప్రవేశించినటువంటి ఇశ్రాయేలీయుల జనాంగం 6 లక్షల కాల్బలం 30 లక్షల మంది జనాంగంగా చరిత్రకారులు చెప్పిన చక్కటి సత్యం. 6 లక్షల కాల్బలం 30 లక్షల మంది జనాంగమైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్య శృంఖలాలను విడిపించబడి నడిపించబడుతూ అరణ్యంలో ప్రవేశించారు. అరణ్యంలో ప్రవేశించి అరణ్య యాత్ర చేస్తున్న వారికి దేవాది దేవుడు అగ్ని మేఘ స్తంభాల కాపుదలను ఇచ్చాడు. దాహాత్మ్యం తీర్చుటకు వారికి నీటినిచ్చాడు.
ప్రియులారా, ఆకలి వేసినప్పుడు వారి ఆకలి తీర్చుటకు ఆహారమును ఇచ్చాడు. దేవాది దేవుడే వారికి కాపుదలను అనుగ్రహించి అగ్నిమేఘ స్తంభాల కాపుదలలో వారిని నడిపిస్తూ వచ్చాడు. అలా నడుస్తున్న ఇశ్రాయేలీల 30 లక్షల మంది జనాంగంలో కోరహు అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. చెప్పండి, ఎవరున్నారు? కోరహు అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ కోరహు అనబడిన వ్యక్తి ఇశ్రాయేలీల్లో ఒకడు. ఇశ్రాయేలీలతో కలిసే ఉన్నాడు. ఇశ్రాయేలీల జనాంగంతో ప్రయాణం చేస్తున్నాడు. అగ్నిమేఘ స్తంభాల కాపుదలను అనుభవిస్తున్నాడు. దేవాది దేవుడు వారిని ఆశ్చర్య రీతిగా పోషిస్తుంటే వారితో కలిసి ఇతను కూడా పోషింపబడుతూ ఉన్నాడు. దాహార్తిని తీర్చుటకు దేవుడు నీళ్ళనిస్తుంటే వారితో కలిసి ఇతను కూడా, చెప్పండి, ఇతను కూడా నీటిని ఏం చేస్తున్నాడు? త్రాగుతూ ఉన్నాడు. వారితో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. వారితో కలిసి ఉన్న దేవాది దేవుని అద్భుతాలు చవి చూస్తున్న ఇతని తత్వము మంచిది కాదు. చెప్పండి, ఇతని తత్వం మంచిది కాదు. ఎట్లాంటి తత్వం అంటే, ఒక వ్యక్తి చక్కగా ఉంటే వార్చలేని తత్వం. చెప్పండి, ఒక వ్యక్తి చక్కగా ఉంటే వార్చలేని తత్వం కోరహుది. ఇశ్రాయేలీలతో కలిసే ఉన్నాడు. దేవుని అద్భుతాలు చవి చూస్తున్నాడు. ప్రయాణం కూడా చేస్తున్నాడు. కానీ ఇతని ఆలోచనలు, ఇతని బుద్ధి, ఇతని తత్వం మంచివి కావు. ఒక వ్యక్తి చక్కగా ఉంటే వార్చలేడు కోరహు. ఈ వార్చలేని తత్వాన్ని మోషే విషయంలో వ్యక్తపరిచాడు. ఎలా వ్యక్తపరిచాడు అంటే, ఒక దినాన్న వార్చలేని తత్వం కలిగిన కోరహు ఆలోచన చేస్తున్నాడు. ఏమని అంటే, ఎప్పుడు చూసినా మోషే ఒక్కడే నాయకత్వాన్ని చేస్తున్నాడు. అసలేముంది మోషేలో గొప్ప? మోషే ఒక్కడే పరిశుద్ధుడా? ఆ మాటకొస్తే నేను పరిశుద్ధుణ్ణి, ఇశ్రాయేలుల సర్వ సమాజంలో ప్రతి ఒక్కడను పరిశుద్ధుడే కదా. మోషేలో ఏముంది గొప్ప? నాయకత్వం చేస్తూ మా మీద అదార్టీ చేస్తున్నాడు. సరిగ్గా మాట్లాడటం కూడా తనకు రాదే. ఏమిటి అతనిలో ఉన్న గొప్ప అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. అలా ఆలోచన చేస్తూ చేస్తూ ఉన్న ఇతనిలోనికి దురాశ ప్రవేశించింది. ఏమిటి ఆ దురాశ అంటే, అధికారాపేక్ష. చెప్పండి నాతో, అధికార అపేక్ష. నేను అన్న మాటలు ఒక్కొక్కసారి నాతో కలిసి మీరు అంటూ ఉండండి. నత్తున్నా పోద్ది. స్తోత్రం చెప్పండి. బైబిల్లో కొన్ని చక్కటి మాటలు ఉంటాయి, నోరు తిరగనట్లు ఉంటాయి. కానీ వాటిని చదివితే నాలుక చక్కగా తిరగటం మొదలవుద్ది. అనర్గళంగా మాట్లాడగలరు నత్తివాళ్ళు కూడా బైబిల్ చదివితే. స్తోత్రం చెప్పండి. బైబిల్లో తిగ్లత్పిలేసరు అనబడిన ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరే తిగ్లత్పిలేసరు. చెప్పండి, ఆ రాజు పేరే తిగ్లత్పిలేసరు. గట్టిగా అనండి మీరు మధ్యలో వాళ్ళు నాతో. తిగ్లత్పి. కొంతమంది రాటలు అత. నేనన్న మాటలు మీరు అంటూ ఉండండి. ఒక్కొక్కసారి మీకు కూడా చక్కగా మాట్లాడే వాక్చాతుర్యాన్ని దేవుడిస్తాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అధికారాపేక్ష ఇతనిలోనికి వచ్చింది. అదే దురాశ. చెప్పండి, అదే దురాశ. అధికారాపేక్ష వచ్చింది, దురాశ ఇతను గర్భాన్న ధరించి ఎలాగైనా మోషే నాయకత్వాన్ని చేజిక్కించుకోవాలి, మోషేను గద్దె దించాలి అని ఆలోచన చేశాడు. ఈ ఆలోచన అమలులో పెట్టడం నా ఒక్కడి వల్ల కాదు అని కూడా అతను అనుకుని ఒక ఇద్దరకు ఆ విషయాన్ని చెప్పాడు. ఇద్దరికి చెప్పేసరికి ఆ ఇద్దరు ఇతని వైపు మళ్ళుకున్నారు. ఒకడికి ఇద్దరు అయ్యారు, మొత్తం ముగ్గురు అయ్యారు. చెప్పండి, మొత్తం ముగ్గురు అయ్యారు. ఈ ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఆలోచన చేస్తున్నారు. ఏమని అంటే, మోషే మీద తిరుగుబాటు చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. మోషే అహరోనులకు విరోధంగా లేవటం అంటే సామాన్య విషయం కాదు. మనకు కూడా కొంతమంది అండ ఉండాలి అని ముగ్గురు అనుకుని ఇశ్రాయేలీలలో ప్రధానులుగా పెద్దలుగా ఉంటున్నటువంటి ఒక 250 మందిని వీరి దుర్బోధ ద్వారా వీరి వైపు మార్చేసుకున్నారు. ఒకడికి ఇద్దరు, మొత్తం ముగ్గురు అయ్యారు. ఈ ముగ్గురికి వీరు చేసిన దుర్బోధ వల్ల 250 మంది తోడయ్యారు. చూడండి, ఎంతమంది తోడయ్యారు? 250 మంది తోడయ్యారు. చూడండి ఎంత విచారకరమైన విషయం. ఒక మంచి పని చేద్దామంటే ఎవడో రాడు. చెప్పండి, ఒక మంచి పని చేద్దామంటే ఎవడో రాడు. ఒక వ్యక్తి చేసే పనిని చెడగొడదాం, ఒక వ్యక్తి కుటుంబాన్ని కూల్చేద్దాం, ఒక వ్యక్తి చక్కగా నడుస్తున్నాడు కనుక వాడిని త్రోవ తప్పిద్దామంటే గుంపులు గుంపులుగా, కుప్పలు తెప్పలుగా వచ్చేస్తారు. కానీ ఒక మంచి పని చేద్దామంటే ప్రజలు రారు. ఈ దినాల్లో కూడా చాలా మంది అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఆనాడు కూడా అంతే. తిరుగుబాటు చేద్దామంటే ఒకటికి ఇద్దరు అయ్యారు, కలిపి ముగ్గురు అయ్యారు. ఈ ముగ్గురికి 250 మంది తోడయ్యారు.
వీళ్ళు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. 250 మంది అన్నారు, మేము రావటం ఎందుకు, మీ ముగ్గురు వెళ్ళి మాట్లాడండి, మీ వెనకాల మేముంటాం అని చెప్పారు. ఎప్పుడైతే ఈ 250 మంది భరోసా ఇచ్చారో వీరి అండను చూసుకుని ముగ్గురు వెళ్ళారు. వీళ్ళ ముగ్గురులో ప్రముఖుడైన కోరహు మాట్లాడటం మొదలుపెట్టాడు మోషేతో. ఏమిటయ్యా మోషే, ఏముంది నీలో గొప్ప, నువ్వు ఒక్కడివే పరిశుద్ధుడు అనుకుంటున్నావా? ఆ మాటకొస్తే నేను పరిశుద్ధుణ్ణి, ఇశ్రాయేలీయులలో సర్వ సమాజం అంతా పరిశుద్ధులే, ఏముంది నీలో గొప్ప అని మాట్లాడటం మొదలుపెట్టాడు. చాలా జాగ్రత్తగా ఈ విషయాలు గమనించండి, మీకు అర్థం కావటానికి ఒక కథలాగా కూర్చి చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఇతను ఎప్పుడైతే తిరుగుబాటు తత్వాన్ని వ్యక్తపరుస్తూ వార్చలేని తత్వాన్ని కనపరుస్తూ ఎదురు మాట్లాడుతూ గట్టిగా వాదిస్తున్నాడో అతని మాటలు వింటున్న మోషే మారు మాట్లాడకుండా, వారికి ఎదురు చెప్పకుండా, వారి మీద తిరుగుబాటు ఇతను చేయకుండా తిరుగుబాటు చేయటానికి వచ్చిన వాళ్లను చూసి ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న నా ప్రియ శ్రోతలారా, ఇతను ప్రార్థన చేశాడు. ఇతను ప్రార్థన చేయగా దేవాది దేవుని ప్రసన్నతను ఇతను ప్రార్థనలో చూశాడు. ఆ ప్రసన్నతలో ఉన్న దేవునితో మోషే మాట్లాడటం మొదలుపెట్టాడు. అయ్యా, వీరు నా మీద దొమ్మిగా తిరుగుబాటుగా వచ్చారు, నీ ఒక్కడవే పరిశుద్ధుడవా అంటున్నారు. ఎవడు పరిశుద్ధుడో ఎవడు అపరిశుద్ధుడో చెప్పడం నా వల్ల కాదు, నీవేమైనా చెప్తావని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమస్యకు పరిష్కారాన్ని నీవు కలగ చెయ్యాలి అని ప్రభువుని వేడుకున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఎవడు పరిశుద్ధుడో ఎవడు అపరిశుద్ధుడో రేపొచ్చి నేను చెప్తాను. కనుక ఇశ్రాయేలీయులలో సర్వ సమాజమంతా కూడా తమ తమ స్థలములను విడిచి బయటికి వచ్చి పాలెవలో నిలవబడి ఉండమని చెప్పు, రేపటి దినాన నా ప్రసన్నత వారి మధ్యన ఉంటుందని దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే దేవుడి మాట మోషే గారికి చెప్పాడో ఈ మాట ప్రకటన చేయబడింది. ఈ ప్రకటన చేయబడిన మాటను బట్టి ముగ్గురు వాళ్ళకి వెళ్ళిపోయారు. ఆ రెండవ దినాన్న తమ తమ గృహాల నుండి బయటకు వచ్చి పాలనలో చక్కగా నుంచున్నారు. ఇశ్రాయేలీయులు నుంచున్నటువంటి వారి మధ్యకు, వారున్న చోటికి దేవాది దేవుని ప్రసన్నత దిగి వచ్చింది. స్తోత్రం చెప్పండి బిగ్గరగా, దేవాది దేవుని ప్రసన్నత దిగి వచ్చింది. దిగి వచ్చిన ఆ ప్రసన్నతలో నుండి దేవుడు మోషేతో మాట్లాడటం మొదలుపెట్టాడు. మోషే, ఇశ్రాయేలీయులలో ఒకరిగా కలిసిపోయి ఉన్న కోరహు, దాతాను, అభిరాములను, వారి కుటుంబాన్ని, వారి సమస్త సంపద్యమును విడిచిపెట్టి మిగిలిన ఇశ్రాయేలీయులందరినీ కూడా కాస్త దూరంగా వెళ్ళిపోమని చెప్పు అన్నాడు దేవుడు. ఎప్పుడైతే దేవాది దేవుడి మాట పలికాడో మోషే ఈ మాటను ప్రకటన చేయించాడు. ఈ మాట ప్రకటనను బట్టి ఇశ్రాయేలీయులందరూ కూడా కోరహు, దాతాను, అభిరాములను, వారి కుటుంబాన్ని, వారి సమస్త సంపాద్యాన్ని విడిచిపెట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక పక్కకు వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీయులందరూ ఒక పక్కన ఉన్నారు. కోరహు, దాతాను, అభిరాములు, వారి కుటుంబం, వారి సమస్త సంపాద్యం ఒక చోట ఉంది. మోషే, అహరోనులు ఒక చోట నుంచుని ఉన్నారు. దేవాది దేవుని ప్రసన్నత వారితో ఉంది. ఆ ప్రసన్నతలో నుండి దేవాది దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తూ మూడు వైపులా పరిశీలించి ఎవరితో మాట్లాడకుండా భూమితో మాట్లాడటం మొదలు పెట్టాడు. చెప్పండి, దేంతో మాట్లాడుతున్నాడు? భూమితో మాట్లాడటం మొదలు పెట్టాడు. భూమితో మాట్లాడటం ఏమిటి అనుకోకండి. ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యొగ్గుము. భూమికి చెవులు ఉంటాయి. చెవులు కలిగిన భూమితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ఆజ్ఞాపూర్వకంగా మాట్లాడుతున్నాడు. భూమి నీ నోరు తెరచి కోరహు, దాతాను, అభిరాములను, వారి కుటుంబాన్ని, వారి సమస్త సంపాద్యాన్ని మింగేయ్ అన్నాడు. ఎప్పుడైతే దేవాది దేవుడి మాట పలికాడో దేవుని నోటి మాటకు విధేయత చూపిన భూమి పెళ్ళ 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 బద్దలై కోరహు, దాతాను, అభిరాములను, వారి కుటుంబాన్ని, వారి సమస్త సంపాద్యాన్ని ప్రాణాలతో మృంగేసింది. స్తోత్రం చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ప్రాణాలతో ఒక్క పలంగా మృంగేసింది. మింగేసినందుకు స్తోత్రం కాదు, మీరు జాగ్రత్తగా వింటున్నారా లేదా అని మరొకసారి చెప్దాం. హల్లెలూయా. ఒక్క పలంగా భూమి నోరు తెరిచి వాళ్ళను మృంగేసింది. మృంగివేయబడిన ఆ సందర్భంలో కోరహు కుమారులు తప్పించబడ్డారు. ఎందుకు తప్పించబడవలసి వచ్చింది, ఎందుకు తప్పించబడ్డారంత అది వేరే చరిత్ర. మళ్ళీ అది ఇప్పుడు మీకు నేను జ్ఞాపకం చేయట్లేదు, విషయాన్ని చెప్తున్నాను. కొంతమందిని భూమి నోరు తెరిచి మృంగేసింది. మృంగివేయబడిన వాళ్ళు కొంతమంది అయితే, మృంగివేయబడిన వాళ్లకు సహాయం చేస్తామన్న వాళ్ళు భయపడి వెనకదారి చూపారు.
వాళ్ళు వెన్ను చూపి మెల్లింగా జారుకోవటం మొదలు పెట్టారు, అడ్డంగా నడిచే పీతల్లాగా. ఎప్పుడైతే వారు తప్పుకోవటానికి ప్రయత్నం చేశారో, తిరుగుబాటు తత్వానికి ప్రోత్సహించిన ఆ 250 మందిని కూడా దేవాది దేవుడు విడిచిపెట్టకుండా అగ్ని గంధకాలు కురిపించాడు. ఎప్పుడైతే అగ్ని గంధకాలు దేవుడు కురిపించాడో, ఆ అగ్ని గంధకాలు టప 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 ప్రతి ఒక్కడి మీద పడగా 250 మందిలో ఒక్కడు మిగలకుండా కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లాగా, వడదెబ్బ తగిన ఉడతల్లా రాలిపోయారు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ఈ 250 మంది అగ్ని గంధకాలకు ఆహుతయ్యారు. కొంతమంది భూమి నోరు తెరచి మృంగేసింది. ఇది మొదటి సంఘటన. చెప్పండి, ఏ సంఘటన ఇది? మొదటి సంఘటన. ఈ మొదటి సంఘటన జరుగుటకు కారణం 1 వార్చలేని తత్వం, 2 దురాశ. చెప్పండి, ఏ ఆశ? దురాశ. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును లేఖనం చెబుతుంది. వార్చలేని తత్వాన్ని బట్టి, అధికారాపేక్షనబడిన దురాశను బట్టి అధపాతాళానికి వారు దిగిపోయారు. కొంతమంది అగ్ని గంధకాలకు ఆహుతైపోయారు. ఇది మొదటి సంఘటన. ఈ సంఘటన అంతటినీ కూడా ఇశ్రాయేలీయులు చూశారు. చెప్పండి, ఇశ్రాయేలీయులు చూశారు. వారు చూశారు కనుక, ఈ సంఘటన వారికి తెలుసు కనుక, ఈ సంఘటనను చూసిన ఇశ్రాయేలీయులలో లెక్కైతే దేవుడంటే భయం కలగాలి. చెప్పండి, ఎవరంటే భయం కలగాలి? దేవుడంటే భయము కలగాలి. దేవాది దేవుని సేవకులంటే గౌరవము కలగాలి. ఇవి కలగవలసినది పోగా, ఇవి కలగకుండా వారిలో మరి ఎక్కువ కఠినత్వం ఏర్పడింది. చెప్పండి, ఏ అత్వం? కఠినత్వము ఏర్పడింది. కఠినత్వము ఏర్పడి తెలివి ఆలోచన లేని ఇశ్రాయేలీయులు ఏమని అనుకుంటున్నారు తెలుసా? ఇంత భయంకరమైన సంఘటన సంభవించుటకు కారణం ఈ మోషే అహరోనులే కదా, అసలు వీళ్ళనే లేకుండా చేస్తే ఇంకెప్పుడు మన మధ్యన ఎట్లాంటి సంఘటనలు జరగవు అని ఆలోచన చేయటం మొదలుపెట్టారు. మొదటి సంఘటన చూసి బుద్ధి తెచ్చుకుని సరి అవ్వవలసిన ఇశ్రాయేలీయులు మరి ఎక్కువ తిరుగుబాటు తత్వం కలిగిన వారిగా తయారైపోయారు, కానీ సరవలేదు. పెద్దవాళ్ళు అంటారు, భయం లేని కోడి బజార్లో గుడ్డెట్టింది అంటారు. తెలుసా మీకు? అదేమో కానీ ఒకసారి మా జీవితంలో అట్లాంటిది జరిగింది. పెదలంక మేము సేవకి వెళ్ళిన కొత్తలో మా పాస్టరమ్మ గారింది బోళ్ళంత స్థలం ఉంది కదండి మనకి, కోళ్ళు పెంచుదామంది. కోడి ఎందుకే పాడు, కోడి కోసం నాకు తెలియదుగా అన్న. మీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు అంది. సర్లే పెంచుదాం అన్నాను. ఈ మాటలు వినిన ఒక విశ్వాసి ఆ సాయంత్రానికి ఒక నల్ల కోడి పెట్ట తీసుకొచ్చింది, తెల్ల మచ్చలు కలిగిన దానిని. కానుకు తెచ్చిందేమో అనుకున్నాను. 120 రూపాయలండి అంది. సర్లే అని తీసుకున్నాం. 120 రూపాయలు పెట్టి ఆ కోడి పెట్టని తీసుకున్నాం. 120 రూపాయలు పెట్టి కోడి పెట్ట తీసుకుంటే సరిపోద్దా? దాన్ని కాపుదల కాయటానికి కోళ్ల గూడు కూడా ఉండాలి. కోళ్ల గూడు కూడా చేయించాం. కోళ్ల గూడు 250 రూపాయలు అయింది. కోడి 120, కోళ్ల గూడేమో 250. పావలా కోడికి 30 మసాలా అంటిదే. మొత్తానికి ఆ కోళ్ల పెట్టిని ఏర్పాటు చేశాం. దానికి కావలసినవన్నీ వేస్తున్నాం, తింటోంది. కోళ్ల గూడికి అలవాటు పడింది. కొన్ని రోజులు ఆగిన తరువాత ఒక రకంగా అరుస్తోంది. నాకేం అర్థం కాలేదు, ఇదేమిటి ఎంత విచిత్రంగా అరుస్తోంది ఈ కోడి. అసలు ఉపవాసాల్లో ఉన్నాం, కోసుకు తినటం కూడా కుదరదు, చచ్చిపోద్దేమో అనుకుంటున్నాను. మా పాస్టరమ్మ గారిని పిలిచాను. ఏమేవు ఇది చచ్చేలాగా ఉంది, కేకలేస్తోంది, మనం కోసుకు తినటం కుదరదు కాబట్టి ఎవరికైనా ఇచ్చేద్దామా అన్నాను. అలాంటిది ఏం జరగదండి, మనం ఇవ్వాల్సిన అవసరం లేదండి, గుడ్లు పెట్టే ముందు కోడి పెట్టలు ఇలాగే కేరతాయండి అంది. ఓహో అలాగా అనుకున్నాను. ఈవిడన్న మాట ప్రకారం 4-5 రోజులు ఆ కేరి అలాగా ఒక రకంగా అరిసి గుడ్లు పెట్టడం మొదలుపెట్టింది. 1, 2, 3, 4 గుడ్లు 5 గుడ్లు దాకా మా ఇంట్లోనే పెట్టింది. తర్వాత 2 గుడ్లు మా ఇంట్లో పెట్టలా. మా వెనకాల వాళ్ళ ఇంటిలో ఉన్న కోళ్లతో జట్టు కట్టి సరిగ్గా చూస్తూ మేపుతున్న నేనంటే భయం లేకుండా ఈ కోడి వాళ్ళ ఇంట్లో గుడ్డు పెట్టడం మొదలుపెట్టింది. నేను ఊరుకుంటారా? దీని సంగతి ఏంటో చూద్దాం అనుకుంటా. వాళ్ళని వెళ్ళి అడుగుదామా అంటే పాస్టర్ గారంటే 3వ కాళ్ళ మీద వస్తారు గొడవకి. అవునా? వాళ్ళని ఏం అడుగుతాం?
సర్లే చూద్దాం అనుకున్నా. 2 గుడ్లు పోయాక 3వ గుడ్డు ఎలాగైనా పోనవ్వకూడదని ఆ రోజంతా కాపు కాశాను. గూట్లోనికి వెళుతుంది సాయంత్రం పూట్ల. గూట్లోకి వెళుతున్న కోడిని పట్టుకుని బయటికి లాగాను. చస్తే చచ్చింది, వండుకు తినేద్దాం, గొడవలు తెచ్చేలాగుంది ఈ కోడని 2 దెబ్బలేశాను. చావలేదు, లోపల పెట్టాం. మరి ఏమనుకుందో ఆ కోడి 17 గుడ్లు పెట్టేదాకా మా ఇంట్లోనే పెట్టింది. స్తోత్రం చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. 17 గుడ్లు పెట్టేదాకా మా ఇంట్లోనే పెట్టింది. అంటే అర్థం ఏమిటి? నేనంటే భయం లేనప్పుడు ఆ కోడి 2 గుడ్లు పక్కింట్లో దెబ్బ పడితే గాని బుద్ధి రాలా. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. కొంతమంది భయం లేని కోడి బజార్లో గుట్టిందన్నట్లు వాళ్ళంటూ తిరిగే వాళ్ళు ఉంటారు. దేవుడు భయం లేకుండా మసిమొహాలు వేసుకుని భయంకరంగా తిరిగే వాళ్ళు ఉంటారు. ఇశ్రాయేలుల పరిస్థితి కూడా అలాగే ఏర్పడింది. దేవుడంటే భయం కలగవలసిన వారి జీవితాల్లో భయము కలగకపోగా, భక్తి పెరగకపోగా, విధేయత రాకపోగా మరి ఎక్కువ కఠినులై దేవాది దేవునికి విరోధంగా, సేవకులకు విరోధంగా తిరుగుబాటు చేయాలని ఆలోచన చేస్తున్నారు. బైబిల్ చెప్తుంది ఇశ్రాయేలీయులకు తెలివి లేదట. చెప్పండి, ఏమి లేదు? తెలివి లేదు. వారు సరైన ఆలోచన చెయ్యరు అని లేఖనం చెప్తుంది. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు చదివితే అక్కడ ఆ మాటలు చక్కగా వ్రాయబడి ఉన్నాయి. ఓ భక్తుడు పాట రాస్తూ అంటాడు, ఎద్దు తన కామందు నెరుగు, గాడిద తన దొడ్డి నెరుగు. ఎద్దు తన కామందు నెరుగు, గాడిద తన దొడ్డి నెరుగు. నా జనులు నన్నే ఎరుగరు, అయ్యో ఆమోజు కుమారుడైన యెషయాకు కలిగిన దర్శనము. హల్లెలూయా. చక్కగా రాశాడు ఆ మాటను బట్టి. ఇశ్రాయేలీయులకు సరైన ఆలోచన లేదు. అసలు వారికి తెలివే చెప్పండి, ఏమీ లేదు. తెలివి ఉంది కానీ సరైన తెలివది. ఎట్లాంటి తెలివి అంటే, వెనకడకొకడు మంచానికి నల్లులు పట్టినాయని మంచాన్నే తగలేశాడంట. చూడండి, మంచాన్నే, ఇప్పుడు నల్లులు మంచాలు ఉంటాయండి కొన్ని చోట్ల. మంచానికి నల్లులు పట్టినప్పుడు ఏం చేస్తాం? కిష్ణాలు పోసి ఎండలో పెట్టి కర్రతో దొల్లగొట్టుకోవాలి, అవునా? ఇది ఏ తెలివి? సరి అయిన దొల్లగొట్టుకునేది సరి అయిన తెలివి. కానీ ఒకడు ఏం చేశాడు తెలుసా? నల్లు పట్టి ఆయన నల్లుల మీద పగ పట్టి నల్లుల మంచాన్ని బయటికి తీసుకొచ్చి కిరసనాయిలు దాని మీద పోసి నిప్పంటించాడు. నల్లులు చెబుతామని నల్లులు పట్టాయని మంచాన్ని తగలేసే తెలివి, ఆలోచన మంచివి కాదు. దొల్లగొట్టుకునే తెలివి, ఆలోచన మంచిది. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీయులకు సరైన తెలివి లేక తిరుగుబాటు వల్లే కదా, అధికారాపేక్ష వల్లే కదా ఇంత భయంకరమైన విపత్తు జరిగింది. వార్చలేని తత్వం వలనే కదా ఇది జరగటం అని ఆలోచన చేసి సరి అవ్వవలసిన వాళ్ళు మరి ఎక్కువ కఠినులు అయిపోయి, ఇద్దరిని కూడా లేకుండా చేద్దాం, మోషే అహరోనుల్ని లేకుండా చేద్దాం, వారినే కనుక లేకుండా చేస్తే ఇక మీద ఎప్పుడు ఇట్లాంటి సంభవాలు మన మధ్యన జరగవనుకుని మరలా తిరుగుబాటు తత్వం కలిగి బయలుదేరారు. 2వ సంఘటనలోనికి వచ్చాం, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అలా బయలుదేరినటువంటి వాళ్లను, వస్తున్నటువంటి ఆ గుంపును అహరోను గమనించాడు. గమనించిన అహరోను గారు మోషే గారితో చెప్పాడు, తమ్ముడు, ఇశ్రాయేలీయులు దొమ్మిగా మన మీదకు వస్తున్నారు, వారిని చూస్తుంటే మన మీద పడి మనల్ని చంపేట్టున్నారే, ఒకసారి నువ్వు చూడు అన్నాడు. వాళ్ళు మన మీదకి రావటం ఏంటన్నాయా, చూస్తానుండని మోషే గారు వెనక్కి తిరిగి చూశారు. ఎప్పుడైతే మోషే గారు వెనక్కి తిరిగి చూశారో వస్తున్న ఇశ్రాయేలీయుల జనాంగం కనిపించారు మోషే గారు. వస్తున్న వాళ్ళని చూసి కంగారు పడకుండా అలాగే పరీక్షించి చూస్తున్నాడు. అలాగే చూస్తున్న మోషే గారికి వస్తున్న ఇశ్రాయేలీయుల గుంపులో వెనక భాగాన్న జరుగుతున్న ఒక సంభవం కంటబడింది. ఏమిటది అంటే, తిరుగుబాటు తత్వం మరలా కలిగి సేవకుల మీదకు వస్తున్నటువంటి ఆ గుంపు మీదకు దేవాది దేవుడు తన కోపాన్ని కుమ్మరించాడు. ఎప్పుడైతే దేవుడు కోప పాత్రను కుమ్మరించాడో, కుమ్మరింపబడిన ఆ కోపాగ్ని ఇశ్రాయేలీయుల గుంపులో రగులుకుని తెగులుగా మారి ఒక్కొక్కడికి తాకుతుంటే, కోడి తెగులు వచ్చినప్పుడు కోళ్ళు పడతాయి చూడండి పల్లెటూళ్ళల్లో, పండు టాకులు చెట్టు నుండి రాలుతాయి చూడండి, అట్లా ఇశ్రాయేలీయులు ఒకడొకడు టపటపా రాలిపోవటం మొదలుపెట్టారు. రాలిపోతున్న ఆ సందర్భాన్ని భక్తుడైన మోషే గమనించి చెప్తున్నాడు తన అన్నయ్య అయిన అహరోనుతో, అన్నా,
వస్తున్న ఇశ్రాయేలీయులను నీవు చూశావు గాని ఆల్రెడీ వారిలో రగులుకున్న దేవుని కోపాగ్ని యొక్క తాకిడి నీవు గమనించలేదు. దేవుని కోపం వారి మీదకి దిగొచ్చి తెగులుగా మారి ఒక్కొక్కడికి తాకుతుంటే రాలిపోతున్నారు ప్రజలు. ఇలా జరగటం మంచిది కాదు, ఇలా జరగటానికి వీలు లేదు అని తను అంటుంటే ఈ లోపల దేవుని వాక్ మోషేకి వినిపించింది. మోషే, నీవు నీ అన్నయ్య అహరోను ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోండి. వీళ్ళ సంగతి ఏమిటో నేను చెప్పండరా, వీళ్ళ సంగతి ఏమిటో నేను చూస్తాను. అప్పుడు ఆ మాట వినిన మోషే సాష్టాంగపడి నమస్కారం చేసి, అంత పని చేయకు నాయనా అని ప్రభువుని వేడుకుని తన అన్నయ్య అహరోనుతో మాట్లాడుతున్న మాట. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, అన్న నీవు వేగంగా వెళ్ళు, ధూపార్చన చేత్తో పట్టుకో, బలిపీఠపు నిప్పులు నింపు, వారి దగ్గరకు వెళ్ళు, వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయి అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఈ మాటలు ఇతను పలికాడో అహరోను పరుగు పరుగున వెళ్ళి ధూపార్చన చేత్తో పట్టుకుని బలిపీఠపు నిప్పులు నింపి మరొక చేత్తో ధూపద్రవ్యాన్ని పట్టుకుని వారి దగ్గరకు వెళ్ళి వారి మధ్యన నుంచుని ధూపద్రవ్యాన్ని ఆ బలిపీఠపు నిప్పుల మీద వేశాడు. ఎప్పుడైతే ధూపద్రవ్యాన్ని బలిపీఠపు నిప్పుల మీద వేశాడో ధూపం పైకి వచ్చింది. ఈ వచ్చిన ధూపం పైకి ఎగసింది. పైకి ఎగసిన ఈ ధూపం దేవాది దేవుని సన్నిధికి చేరింది. దేవాది దేవుని సన్నిధికి చేరిన ఆ ధూపాన్ని దేవుడు ఆగ్రానించాడు, అంటే చేర్చుకున్నాడు. ఎప్పుడైతే దేవాది దేవుడు ధూపాన్ని చేర్చుకున్నాడో దేవుని కోపము ఆగిపోయింది. స్తోత్రం చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ధూపము వేయబడటం వలన తెగులు దేవుని కోపము ఆగిపోవటం జరిగింది. ఇది రెండవ సంఘటన. చెప్పండి, ఎన్నవ సంఘటన ఇది? మీకు గుర్తుండిపోవాలని చక్కగా ఒక కథలాగా జ్ఞాపకం చేశాను. చాలా జాగ్రత్తగా మీరు వింటున్నారు. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరొక విషయాన్ని కూడా మీకు నేను చెప్పాలి. అదేమిటంటే, మొదటి సంఘటన మీకు నేను జ్ఞాపకం చేశాను క్లుప్తంగా, రెండవ సంఘటన కూడా దాదాపు కాస్త జ్ఞాపకం చేశాను. ఇక్కడతో ధూపం వేయటం వల్ల కోపం ఆగిపోయింది. ఇక్కడతో ఈ రెండు సంఘటనలు అయిపోయాయి. చెప్పండి, ఈ రెండు సంఘటనలు అయిపోయాయి. మరి అయిపోయిన ఈ సంఘటనల గురించి మాకెందుకండి చెప్తారు? ఎప్పుడో జరిగిన ఈ సంభవాల గురించి మేము నేర్చుకోవలసింది ఏదైనా ఉందా అని ఎవరన్నా ప్రశ్న వేసి ఒక్కసారి ఆలోచన చేస్తే, అలాంటి ఆలోచనే కనుక మీలో ఉంటే చెప్తున్నాను వినండి. కడవరి దినాలలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నేర్చుకునవలసిన అమూల్యమైన సత్యాలు రెండవ సంఘటనలో మనం చదువుకున్న వాక్యంలో నిక్షిప్తపరచబడి ఉన్నాయి. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన సత్యాలు అందులో ఉన్నాయి. ఈ కడవరి దినాల్లో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన సత్యాలు అందులో ఉండటం ఏమిటండి అనుకోకండి. మళ్ళా ఇశ్రాయేలుల మధ్య జరిగిన రెండవ సంఘటన ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని కోపము దిగొచ్చింది. ఆ కోపాగ్నికి వారు తాళలేక రాలిపోతున్నారు. అప్పుడు వెళ్ళి ధూపం వేశాడు అహరోను. ఎప్పుడైతే ధూపం వేయబడిందో ఈ ధూపము దేవుని సన్నిధికి చేరి కోపం నుండి వీరిని తప్పించింది. స్తోత్రం చెప్పండి. కోపము మానిపోయేట్లు చేసింది. మరి ఎందుకు ఈ సంఘటన గురించి మనం నేర్చుకోవాలంటే చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. ఒక వాక్యాన్ని చూపెట్టి ముందుకెళ్తాను. రోమీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనాన్ని మీరు చదివితే అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అని వ్రాయబడింది. ఆ వాక్యం యొక్క భావాన్ని చాలా జాగ్రత్తగా పరీక్షించండి. దుర్నీతి అనబడిన పాపంలో ఉండి సత్యాన్ని అడ్డగిస్తున్నారట. దుర్నీతి అంటే పాపం, సత్యం అంటే యేసు క్రీస్తే. చెప్పండి, సత్యం అంటే, నాతో గట్టిగా చెప్పండి, సత్యం అంటే యేసు క్రీస్తే. సత్యమై ఉన్న యేసు ప్రభువు వారిని దుర్నీతి అనబడిన పాపంలో ఉండి అనేకులు అడ్డగిస్తున్నారు. అడ్డగిస్తున్నటువంటి వాళ్ళ మీదకు ద సేమ్ టైం అదే సందర్భంలో భక్తి హీనుల మీదకు దేవాది దేవుని కోపాగ్ని పరలోకము నుండి బయలుపరచబడుతున్నదట. ప్రత్యక్షంగా చూస్తున్నట్లే వ్రాశాడు అపోస్తలుడైన పౌలు జరగబోయే సంభవం గురించి. ఏమిటి ఆ సంభవం అంటే, దుర్నీతి అనబడిన పాపంలో ఉన్న ఈ లోకం మీదకు సత్యమైన యేసుని చేర్చుకోకుండా అడ్డగిస్తున్న ఈ ప్రపంచం మీదకు దేవుని భయంకరమైన కోపాగ్ని బయలుపరచబడనై ఉంది. స్తోత్రం చెప్పండి బిగ్గరగా, చేతులెత్తి. కోపం దిగిరానై ఉంది అన్నందుకు కాదు స్తోత్రం. మీరు వింటున్నారా లేదా అని మరొకసారి చెప్పండి. హల్లెలూయా. కోపము దిగిరానై ఉంది. దిగిరానై ఉన్న ఆ కోపాగ్ని నుండి
బయలుపరచబడిన ఉన్న ఆ భయంకరమైన కోపాగ్ని నుండి ప్రతి ఒక్కరూ తప్పించబడాలి. చెప్పండి, ప్రతి ఒక్కరూ కూడా తప్పించబడి రక్షింపబడాలి. తప్పించబడి రక్షింపబడాలంటే, కోపం నుండి తప్పించుకోవాలంటే ధూపము వేయబడాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల మీదకి రగులుకున్న దేవుని కోపాగ్ని నుండి వారు తప్పించబడుటకు అక్కడ ధూపము వేయబడింది. ధూపము వేయబడటం వల్ల వీరు కోపం నుండి తప్పించుకున్నారు. ఇప్పుడు రానయుంది 7 అంతల కోపాగ్ని. ఇశ్రాయేలీయుల మీదకి దిగి వచ్చిన దేవుని కోపాగ్ని 7 అంతలుగా యావత్ ప్రపంచం మీదకు రగులుకోనయుంది. రగులుకోనై ఉన్న ఆ భయంకర, ఆ ప్రళయ ప్రచండమైన కోపాగ్ని నుండి ప్రతి ఒక్కరూ తప్పించబడాలి. తప్పించబడాలి అంటే అక్కడ ఎలా ధూపము వేయబడిందో ఈ కాలంలో కూడా రానయున్న కోపాగ్ని నుండి తప్పించబడుటకు ధూపము వేయబడాలి. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ధూపమే దేవుని కోపం నుండి మానవులను రక్షిస్తుంది. నాతో చెప్పండి, ధూపమే దేవుని కోపం నుండి మానవులను రక్షిస్తుంది. కనుక ధూపము వేయాలి. ఎలా వేయాలి ధూపం అంటే, రకరకాలుగా ధూపాలు వేసేవాళ్ళు ఉన్నారు. రకరకాలుగా ధూపాలు వేసేవాళ్ళు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధూపం అంటే ప్రార్థనని తెలియని క్రైస్తవుడు ఉన్నాడు. ఈ ధూపాన్ని రకరకాలుగా వేస్తున్నారు చాలా మంది. కానీ లేఖనంలో కొన్ని లెక్కలున్నాయి. ఉగ్రత నుండి తప్పించబడుటకు ధూపం వేయబడాలి. దేవుని కోపాగ్ని నుండి తప్పించబడుటకు ధూపం వేయబడాలి. ఎలా వేయాలి ధూపం అంటే, లెక్కల ప్రకారము వేయాలి. చెప్పండి, ఎలా వేయాలి? లెక్కల ప్రకారం. అక్కాయి కాళ్ళు చాపావు, కేళ్ల రోగమా? మీరేం కంగారు పడకండి. మరి స్వస్థత సభలు కదా, మరి పాస్టర్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు వెనకాల. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరేం కంగారు పడకండి. కాస్త ఏమైనా అనారోగ్యత ఉన్నా ప్రభు స్వస్థపరచడానికి సమర్థుడు. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు కూర్చొని వినండి. ధూపము వేయబడాలి రానయున్న కోపం నుండి తప్పించబడాలంటే. ఎలా వేయాలి ధూపం అంటే, లెక్కల ప్రకారం వేయాలి. ఏమిటా లెక్కలు? భక్తుడైన మోషే చెప్పాడు. నేను ఈ మాట దగ్గర చాలాసేపు ఆగాను కొంతకాలం క్రితం చదివేటప్పుడు. ఎందుకంటే మోషే యొక్క అన్నయ్య అయిన అహరోను గారికి ధూపము ఎలా వేయాలో తెలుసు. చెప్పండి, నాతో చెప్పండి, ధూపం ఎలా వేయాలో తెలుసు కాబట్టి, అన్నా నువ్వు వెళ్ళి ధూపం వేయి అంటే సరిపోద్ది. కానీ అలా అనలేదు. ధూపార్తను చేత్తో పట్టుకో, బలిపీఠపు నిప్పులో నింపు అని కొన్ని లెక్కలు చెప్తూ వచ్చాడు. ధూపము వేయాలంటే ధూపార్తె కావాలి. చెప్పండి, ఏ ఆర్తె కావాలి? ధూపార్తె కావాలి. ధూపార్తెల్లో 2 రకాల ధూపార్తెలు ఉన్నాయి. ఒకటి లోహంతో తయారు చేయబడిన ధూపార్తె, 2 మట్టి చేత తయారు చేయబడిన ధూపార్తె. అహరోను చేతితో పట్టుకున్న ధూపార్తె లోహంతో తయారు చేయబడిన ధూపార్తె. అహరోను చేతితో పట్టుకుని బలిపీఠపు నిప్పులు నింపి ధూపం వేసిన ఆ ధూపార్తె లోహంతో తయారు చేయబడిన ధూపార్తె. అంటే మనం కూడా తెనాల్లో ఉన్న స్టీల్ కొట్లు అమ్మటా పడి లోహంతో తయారు చేయబడిన ధూపార్తెలు కొనుక్కుని ధూపం వేయాలా అనుకోకండి. అహరోను లోహంతో తయారు చేయబడిన ధూపార్తెను చేత్తో పట్టుకుని ధూపం వేసినంత మాత్రాన రానయున్న ఉగ్రత నుండి తప్పించబడటకు మనం కూడా లోహంతో తయారు చేయబడిన ధూపార్తెలు పట్టుకోవాల్సిన అవసరం ఇప్పుడు లేదు. స్తోత్రం చెప్పండి. ఎందుకు లేదు తెలుసా? ప్రతి మానవుడు ఒక్కొక్క మట్టి ధూపార్తె. బిగ్గరగా స్తోత్రం చెప్దాం, చేతులెత్తి బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. ప్రతి మానవుడు ఒక్కొక్క మట్టి ధూపార్తె అండి. నుంచున్న నేను, కూర్చున్న మీరు, ఈ శబ్దాంతరం ద్వారా వాక్యం ఉంటున్న శ్రోతలు, ప్రతి ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క మట్టి ధూపార్తె. కారణం ఏమిటంటే, దేవుడు మానవుణ్ణి మట్టి చేత, చెప్పండి ఎలా చేశాడు? మట్టి చేత చేశాడు. బంగారంతో చేశాడా? బంగారంతో కనుక ఒకవేళ దేవుడు మానవుణ్ణి చేస్తే కరువు కాలంలో చెవ్వో ఏలో కాళ్ళు అమ్మేసుకుందరు. మట్టి చేత చేశాడు. నేల మట్టిని తీసి మట్టిని మహిమకు మార్చి మానవ రూపాన్ని చేసి ఉప్పని ఊదాడు. చెప్పండి ఎలా ఊదాడు? మనం ఊదకూడదు, దీపాలు ఆరిపోతాయి. దేవాది దేవుడు ఊదాడు, దీపం వెలిగింది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మానవుణ్ణి దేవుడు చేసిన తరువాత ఏదేను తోటను కేంద్రంగా చేసి అందులో పెట్టి ఏమన్నాడు తెలుసా? ఈ తోటను సేద్యపరచు. చెప్పండి ఏమన్నాడు? సేద్యపరచు. సేద్యం చేయాలంటే తప్పకుండా ఆ వ్యక్తి పని చేయాలి. చెప్పండి ఏం చేయాలి? పని చేయాలి. పని చేయి అన్నాడంటే దేవుడు
దేవుడే పని చేసి సేద్యపరచు అన్నాడంటే ఆదాము పనికొచ్చే వ్యక్తి. చెప్పండి, ఆదాము పనికొచ్చే వ్యక్తి కాబట్టి పనిని అప్పచెప్పాడు. ఈ మాటలు బట్టి ఆలోచన చేస్తే చాలు, దేవాది దేవుడు మానవుణ్ణి పనికిరాని వ్యక్తిగా మాత్రం చేయలా, పనికొచ్చే పాత్రగా, చక్కని ధూపార్తగా చేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పనికొచ్చే పాత్రగా, చక్కని మట్టి ధూపార్తెగా, మహిమ కలిగిన ధూపార్తెగా చేయబడ్డాడు మానవుడు. ఇలా చేయబడిన మానవుడు ఆజ్ఞాతిక్రమపు పాపంలో పడి పాప మాలిన్యాన్ని ఆపాదించేసుకుని దేవాది దేవుని దగ్గర నుండి దూరస్తుడై మహిమను కోల్పోయి మట్టి ఒట్టి మలిన ధూపార్తయై దేవునికి దూరస్తుడై ఏదైనా తోటకు వెలుపలకు తోసివేయబడి పాపంలో కొట్టిమిట్లాడుతూ బ్రతకటం మొదలుపెట్టాడు. మానవుణ్ణి దేవుడు పనికొచ్చే పాత్రగా, చక్కటి మంచి ధూపార్తగా చేశాడు. చక్కటి పాత్రగా చేయబడిన మానవులు ఆజ్ఞాతిక్రమపు పాపంలో పడటం వల్ల పాపపు మాలిన్యాన్ని పొందుకుని దేవుడిచ్చిన మహిమను కోల్పోయి మట్టి ఒట్టి మలిన ధూపార్తలై ఏదేను తోట నుండి వెలుపలకు వచ్చేశారు. వెలుపలికి వచ్చేసిన వారి ద్వారా ఉత్పన్నమైనటువంటి మానవ జాతి విస్తరిస్తూ ఉంది. విస్తరిస్తూ పెరుగుతున్న ప్రతి మానవుడు మట్టి మనిషి. మట్టి మనిషి అయిన ప్రతి మానవుడు ఒక్కొక్క మట్టి ధూపార్తె. ప్రతి ఒక్కరూ మట్టి ధూపార్తెలే. ప్రతి ఒక్కరూ కూడా మట్టి ధూపార్తెలు పడిన మానవులే. మట్టి ధూపార్తెలైన మానవులు ప్రతి ఒక్కరు. అయితే ఈ మట్టి ధూపార్తెలైన ప్రతి మానవుడు కూడా మహిమ ధూపార్తెలు కాదు. చెప్పండి, ఏ ధూపార్తెలు కాదు? మహిమ ధూపార్తెలు కాదు. దేవుడు మానవుణ్ణి మట్టిని మహిమకు మార్చి చక్కగా చేసి మంచి పాత్రగా పెట్టాడు. ఆదాము హవ్వలు చేయబడినప్పుడు మహిమ పాత్రలు. స్తోత్రం చెప్పండి. ఆ మహిమను వాళ్ళు కోల్పోయి మలిన పాత్రలైపోయారు. అవ్వ ఆదాములు నీ ఆజ్ఞను మీరారు, అవ్వ ఆదాములు నీ ఆజ్ఞను మీరారు. సాతాను మాటలకు లోబడెను ఆనాడు, సాతాను మాటలకు లోబడెను ఆనాడు. ఆ పండు తినగానే మహిమ పోయెను, మహిమ పోయెను దిగంబరిగా మారెను, మహిమ పోయెను దిగంబరిగా మారెను. అవ్వ ఆదాములు నీ ఆజ్ఞను మీరారు, అవ్వ ఆదాములు నీ ఆజ్ఞను మీరారు. హల్లెలూయా. వారు ఆజ్ఞాతిక్రమపు పాపంలో పడి మహిమను కోల్పోయి పాప మాలిన్యాన్ని పొందుకుని మలిన ఒట్టి మట్టి పాత్రల వలె ఏదేను తోట నుండి వెలుపలకు వచ్చేశారు. వారి ద్వారా ఉత్పన్నమైన మానవజాతి అంతా మట్టి పాత్రలు, మట్టి ధూపార్తలే గాని ఈ మట్టి ధూపార్తలన్నీ మహిమను కోల్పోవటం వల్ల మలిన ధూపార్తలు అయ్యాయి. చెప్పండి, ఏ ధూపార్తలే? గట్టిగా చెప్పండి, ఏ ధూపార్తలే? మలిన ధూపార్తలు అయ్యాయి. మలిన ధూపార్తలు, పాపపు మాలిన్యం చేత ఉన్న ధూపార్తలు ధూపం వేయటానికి వీలు లేదు. ధూపం వేయకపోతే కోపం నుండి తప్పించుకునే మార్గం లేదు. చాలా జాగ్రత్తగా పరీక్షించండి. కోపము నుండి తప్పించబడాలంటే ధూపము వేయాలి. మట్టి ధూపార్తెలు ధూపం వేయాలంటే ముందు పాపము పోవాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ధూపము వేయాలి కోపం నుండి తప్పించబడుట. కోపం నుండి తప్పించేది ధూపం. ధూపం వేసే మానవుడు ముందు పాపం లేనివాడిగా ఉండాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. కోపం, ధూపం, పాపం. రానయ్యింది కోపాగ్ని, తప్పించుకున్నట్టుకు వేయాలి ధూపం. ధూపం వేసే ధూపార్తెవు నీవు కావాలంటే ముందు పాప మాలిన్యము, పాపము పోవాలి. ఎవరికి పాపం పోవాలి? ఎవరు పాపి అంటే బైబిల్ చెప్తుంది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించుతున్న మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించుతున్న మహిమను పొందలేకపోతున్నారు. ప్రతి మనిషి పాపిగా మట్టి ధూపార్తలే గాని మలిన ధూపార్తలుగా ఉన్నారు. కనుక ఈ మలిన ధూపార్తలైన మానవులు మహిమ ధూపార్తలు కావాలి. మహిమ ధూపార్తలు కావాలంటే పాపము పోవాలి. పాపము పోవాలంటే రక్తము చిందించబడాలి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను? ఒక వాక్యం మీకు చదివిస్తే పూర్తిగా ఈ యొక్క సారాంశం మీకు అర్థమైపోతుంది. భక్తుడైనటువంటి పౌలు గారు హెబ్రీ సంఘానికి పత్రిక వ్రాస్తూ ఈ రెండు రకాల ధూపార్తల గురించి, అంటే లోహంతో తయారు చేయబడిన ధూపార్తల గురించి, మట్టి ధూపార్తలైన మానవుల గురించి ఒక చక్కటి మాట వ్రాశాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనాన్ని మీరు పరీక్షిస్తే అక్కడ చక్కటి మాట ఉంది. చదవండి ఒకసారి.
మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడవలననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పండి సామాన్యముగా. మీరేమిటి కొంతమంది ఉబ్బుమోహముడు ఊరు వెళ్దామంటే రెప్పలోస్తున్నాడు రేపు వెళ్దామంటే చూస్తున్నారు. పప్పుకు తాలింపు ఉండాలి, బట్టకు జాడింపు ఉండాలి, విశ్వాసికి కదిలింపు ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొంతమంది ఉంటారు కోటాలకు వచ్చి, యెహోవా కాపరి లేదండి నాకు ఊపిరి. ఉసూరు మంట ఉండకూడదు, కాస్త మనం హుషారుగా ఉన్నాం. స్తోత్రం చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఈ మాటలు పరీక్షించండి. అక్కడ 2 రకాల దోపార్తల కోసం అతను చెప్పాడు. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడవలెననియు అన్నాడు. అంటే ధర్మశాస్త్ర ప్రకారము కొన్ని వస్తువులు ఉన్నాయి, ప్రత్యక్షపు గుడారానికి సంబంధించింది చాలా వరకు. స్తోత్రం చెప్పండి. ప్రత్యక్షపు గుడారానికి సంబంధించిన ప్రతి వస్తువు కూడా ఆజ్ఞల పూర్వకమైనటువంటివి, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటివి. ప్రత్యక్షపు గుడారానికి సంబంధించిన ప్రతి వస్తువు కూడా ధర్మశాస్త్ర సంబంధమైన వస్తువు. ధర్మశాస్త్ర సంబంధమైన వస్తువైన ప్రత్యక్షపు గుడారానికి సంబంధించిన ప్రతి వస్తువు కూడా రక్తము చేత శుద్ధీకరింపబడాలి. రక్తము చేత శుద్ధీకరింపబడకుండా ఉపకరణాలుగా వాడటానికి వీలు చెప్పండి వీలు లేదు. ఆ మాటను బట్టి ఆలోచన చేస్తే అహరోను చేతితో పట్టుకున్న దోపార్తె లోహంతో తయారు చేయబడిన దోపార్తె. ఈ లోహంతో తయారు చేయబడిన దోపార్తె ప్రత్యక్షపు గుడారానికి సంబంధించిన దోపార్తె. ప్రత్యక్షపు గుడారానికి సంబంధించిన దోపార్తె ధర్మశాస్త్ర సంబంధమైన వస్తువు కనుక ఆ ధర్మశాస్త్ర సంబంధమైన వస్తువైన ప్రత్యక్షపు గుడారానికి సంబంధించిన ఆ వస్తువుని ధూపం వేయటానికి ఉపయోగించాడు కనుక తప్పకుండా దాని మీద శిలువ రక్త ప్రోక్షణకు సూచన అయిన రక్తము ప్రోక్షింపబడింది. స్తోత్రం చెప్పండి. రక్త ప్రోక్షణ జరగకుండా, రక్తము చేత శుద్ధి చేయబడకుండా ఏ ఉపకరణం కూడా దేవుని సన్నిధిలో దేవునికి వాడటానికి వీలు. ఇతను ఉపయోగించాడు దేవాది దేవునికి ధూపం వేయటానికి ఒక వస్తువుని. అంటే ఆ వస్తువు ప్రధాన యాజకుడైన వ్యక్తిది, అది ధర్మశాస్త్ర సంబంధమైనది, ప్రత్యక్ష గుడారానికి సంబంధించినది. ఆ వస్తువును ఉపయోగించాడంటే అర్థం అది రక్తము చేత శుద్ధి చేయబడిన చక్కటి దోపార్తె. స్తోత్రం చెప్పండి. లోహంతో తయారు చేయబడిన ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి వస్తువు కూడా రక్తము చేత ఎలా శుద్ధి చేయబడి వాడబడాలో అలాగే మట్టి దోపార్తె అయిన మానవులు కూడా శుద్ధీకరింపబడి ధూపం వేయాలి. అక్కడ ఏమన్నాడు తెలుసా? రెండవదిగా రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. ఈ రెండవ మాట మట్టి దోపార్తెలైన మానవుల కోసం చెప్పాడు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. రుధిరపాతం వినా పాప విమోచనం న భవతి. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. రక్తము చిందింపబడాలి. ఏ రక్తం చిందింపబడాలంటే పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తం చిందింపబడాలి. ఇట్లాంటి రక్తం ఎవరికి ఉంటుంది అంటే నీతిమంతులకు ఉంటుంది. చెప్పండి, ఎవరికి ఉంటుంది? నీతిమంతులకు ఉంటుంది. ఎవరు నీతిమంతులు అంటే భూమి మీద నీతిమంతులు లేరు ఒక్కరును. 1,62,000 హైందవ పురాణ చరిత్రలో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఉన్నటువంటి వారిలో సురాసుర నరకిన్నెర కింపురు శేక్ష గరుడ గంధర్వాలు అనబడిన వారు అనేకులు భూలోకానికి దిగి వచ్చారు, దిగి చచ్చారు. గురివింద గింజకు మచ్చ ఉన్నట్లు ప్రతి ఒక్కడి జీవితంలో ఒక్కొక్క మచ్చ ఉంది. నీతిమంతుడు వాళ్ళల్లో ఒక్కడు కూడా లేడు. మరి ఎవరు నీతిమంతుడు అంటే భూమి మీద ఎవరు నీతిమంతులు లేరు. మరి ఎవరు నీతిమంతుడు అంటే పరము నుండి దిగి వచ్చిన యేసు నీతిమంతుడు. స్తోత్రం చెప్పండి. పిలాతు భార్య సాక్ష్యం చెప్పింది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. నీతిమంతుడు యేసు ప్రభు. గొప్ప నీతిమంతుడైన యేసు క్రీస్తు వారికి ఉన్న రక్తం నిర్దోషమైన, నిష్కలంకమైన, పవిత్రమైన రక్తం. మానవులకు కూడా రక్తం ఉంది, కానీ మానవుల రక్తం, మట్టి దోపార్తెలైన మానవుల రక్తం అపవిత్రమైన, పాపంతో కూడిన రక్తం కనుక పాపంతో కూడిన రక్తంతో పాపిని కడగటానికి వీలు. ఆ మాట జాగ్రత్తగా మనం అలాగే పెట్టి ఆలోచన చేస్తే, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపెట్టిన ఎడల ఇద్దరు కలిసి గోతిలో అసలు కుదరదు. ఒకవేళ వాళ్ళు ప్రయత్నం చేస్తే ఇద్దరు కలిసి గోతిలో పెడతారు. చాలాసార్లు ఒక ఉపమానాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఒకటి కంట్లో నలక పడిందండి. చెప్పండి, ఏం పడింది? వింటారు? ఎట్టండి బాగానే అంటారు మీరా?
నలకబడిందట. నలకబడటాన్ని బట్టి వాడు బాగా నలిపేసుకున్నాడు. నలిపేసిన విధానాన్ని బట్టి కన్ను ఎర్రగైపోయింది, నలక బయటికి రాల. మొత్తానికి కళ్ళ డాక్టర్ గారి దగ్గరికి బయలుదేరాడు. ఒకడే బయలుదేరాడు. చెప్పండి, ఎంతమంది బయలుదేరారు? ఒకడే. కంట్లో నలకబడింది తీపించుకోవడానికి 100 మందిని వేసుకెళ్తారేంటి? ఒకడే వెళ్ళాడు. ఒకడే బయలుదేరి వెళ్ళి డాక్టర్ గారి రూమును సమీపించి తలుపు తట్టాడు. అటు తిరిగి ఉన్న డాక్టర్ గారు లోపల రా అన్నాడు. తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళాడు. ఈ పేషెంట్ కంట్లో నలకబడి ఎర్రగా అయిపోయిన వ్యక్తి. డాక్టర్ గారు అటేపు తిరిగి ఉన్నారు. అటువైపు తిరిగి ఉన్న డాక్టర్ గారితో ఈ వ్యక్తి చెప్తున్నాడు, ఏమండి నా కంట్లో నలకబడిందండి, బాగా నలిపేసుకోవడం వల్ల కన్ను ఎర్రగా అయిపోయింది, మరి నా నలకం తీయాలి, ఎరుపు తగ్గడానికి ఏమన్నా ట్యాబ్లెట్లు కానీ లేకపోతే అరుగు కానీ మీరు ఇవ్వాలన్నాడు. అప్పుడు అటుపక్క తిరిగి ఉన్నటువంటి డాక్టర్ గారు కళ్ళజోడు సరి చేసుకుంటూ ఇటు పక్క తిరిగి, ఆ మాత్రం దానికి నలుగురు రావాలా అన్నాడు. చెప్పండి, ఆ మాత్రం దానికి అంటే అర్థం ఏంటి? ఈ కళ్ళ డాక్టర్కే సరిగ్గా కళ్ళు కనిపించట్లా. కంట్లో నలక తీయించుకుంటాకి వచ్చినది ఒకడే గాని ఈడు కళ్ళజోడు సరి చేసుకుంటా వ్యవతలకు తిరిగేసరికి వచ్చిన ఒక వ్యక్తి వాడికి ఎంతమంది కనిపించారు? నలుగురు కనిపించి, ఆ మాత్రం దానికి నలుగురు రావాలా అన్నట్టు. ఒకవేళ ఈ డాక్టర్ కనుక కంటిలో నలక తీస్తే 4 కళ్ళ డబ్బులు చేస్తాడు. ఎందుకంటే వీడికే కళ్ళు సరిగ్గా కనబడవు, తీయటం కుదరదు. గుడ్డివాడికి త్రోవ చూపలేడండి. ఒక పాపి అయిన మానవుని మరణ రక్తం మరొక పాపి అయిన మట్టితో పార్తైన మానవుని పవిత్రపరచలేదు. మానవునికి రక్తం ఉంది కానీ ఇది పవిత్రమైన రక్తం కాదు. మట్టితో పార్తైన మానవులందరినీ పవిత్రపరిచే రక్తం నీతిమంతుడైన యేసు దగ్గర ఉంది. స్తోత్రం చెప్పండి. ఆ రక్తంలో కడగబడి మట్టి దోపార్తలైన ప్రతి మానవులు మహిమ దోపార్తలు అవ్వాలి. మానవులకున్న రక్తం అపవిత్రమైనటువంటి రక్తం. మీకు అర్థం కాకుండా ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. మన రక్తంలో గ్రూపులు ఉంటాయి. చెప్పండి, మన రక్తంలో గ్రూపులు. ఒకడు రక్తం ఒకడు పడదు. మా పిన్ని గారికి ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఏమిటి సంగతి అన్నా? రక్తం తక్కువగా ఉందన్నారు. నేను ఇస్తానండి అన్నాను. ఒక పోటు పొడిసి అద్దం మీద రుద్ది లోపలికి వెళ్ళి కాసేపుడికి బయటకు వచ్చి, నీది బి పాజిటివ్ అన్నాడు. ఓహో, నాది బి పాజిటివ్నా, అయితే పర్లేదు ఎక్కించాను. ఆవిడది ఓ నెగటివ్ అన్నాడు. అయినా పర్లేదు ఎక్కించి, ఆవిడ బతకటం కావాలన్నాను. ఎక్కితే ఇప్పుడే చేస్తుంది, ఎక్కించకపోతే ఇంకో గంట బతుకుద్ది అన్నాడు. ఏమిటి బాబు అన్నాను. నీ రక్తం ఆవిడ రక్తం పడదు, నీ గ్రూపు వేరు ఆవిడ గ్రూపు వేరు, ఒకరి గ్రూప్ ఒకడు పడదు అన్నాడు. చాలా జాగ్రత్తగా పరీక్షించండి. మనకి రక్తం ఉంది, మనది మాలిన్యమైన రక్తం. ఒకవేళ ఉపయోగిద్దామంటే ఒకరి రక్తం ఒకరికి, చెప్పండి, ఒకరి రక్తం ఒకరికి పడదు. గ్రూపులు భేదాలు ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ రక్తాల్లోనే కాదు, పాపులైనటువంటి పాప పంకిలలో ఈ లోకంలో ఉన్న మానవులలో కూడా గ్రూపులు ఉన్నాయి. గ్రూపులు పలానావాడు ఈ పని చేస్తున్నాడు కాబట్టి ఆ పనిలో మనం ఇన్వాల్వ్ అవడానికి వీలు లేదు. కొన్ని చోట్లయితే ఇక్కడ చాలా మంచోళ్ళు మీరు, కొన్ని చోట్లయితే పలానా ఆయన కూటాలు పెట్టాడు కాబట్టి మనం వెళ్ళటానికి వీలు లేదు. రక్తాల్లో గ్రూపులు, మనుషులలో గ్రూపులు చాలా భయంకరం. యేసు రక్తానికి గ్రూపుతో పని లేదు. ఏ గ్రూపు వాడికైనా, బి గ్రూపు వాడికైనా, ఓ గ్రూపు వాడికైనా, ఏ తెగవాడికైనా, ఏ జాతి వాడికైనా, ఏ దేశం వాడికైనా, ప్రతి ఒక్క వ్యక్తికి సూటై మలిన మట్టి దోపాత్రైన మానవులను మహిమకు మార్చే రక్తం యేసు రక్తం. స్తోత్రం చెప్పిన విగ్రహంగా హల్లెలూయా. యేసు ప్రభు వారి రక్తం ప్రతి ఒక్కరిని పవిత్రపరిచి మలిన మట్టి దోపార్తైన మానవులను మహిమ స్థితికి తీసుకువెళ్ళి మహిమ దోపార్తలుగా మార్చే సాధనమైన చక్కటి రక్తం యేసు ప్రభు వారి రక్తం. ఆ రక్తం యేసు దగ్గర ఉంది కనుక యేసు ప్రభు వారు శిలువలో దేగొట్టబడి ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చారు. ఆయన కార్చిన రక్తంలో మొట్టమొదటిగా ప్రతి ఒక్క వ్యక్తి కడగబడాలి. యేసు రక్తంలో కడగబడి మారు మనసు బాప్తిస్మపు అనుభవంలోనికి రావాలి. ఈ రీతిగా యేసు రక్తంలో కడగబడిన వ్యక్తే మహిమ దోపార్తె. చెప్పండి, ఏ దోపార్తె? మహిమ దోపార్తెగా మార్చబడకుండా ధూపం వేయటానికి వీల్లేదు. కోపం నుండి తప్పించబడాలంటే ధూపం వేయాలి. ధూపం వేయటకు నీవు యోగ్యుడవు యోగ్యురాలవు కావాలంటే ముందు పాపము పోవాలి. పాపము పోవునట్లు యేసు రక్తంలో నీవు కడగబడాలి. యేసు రక్తంలో కడగబడి పవిత్రుడవై పవిత్రురాలవై రెండవదిగా బలిపీఠపు నిప్పుల చేత నింపబడాలి. యేసు రక్తంలో కడగబడితే మహిమదోపార్తలు అవుతారు మానవులు. మహిమదోపార్తలైనంత మాత్రాన ధూపం వేయటం కుదరదు, నిప్పులు కావాలి. ఏ నిప్పులు అంటే అవి బలిపీఠపు నిప్పులు. బలిపీఠపు నిప్పులు అనగా పరిశుద్ధాత్మకు సూచన. చేతులెత్తి స్తోత్రం చెప్దాం.
బలిపీఠపు నిప్పులు అనగా పరిశుద్ధాత్మక సూచన. యేసు రక్తంలో కడగబడి మరణ మట్టి వట్టి దోపార్తులైన మానవులు మహిమ దోపార్తులుగా మార్చబడి బలిపీఠపు నిప్పులు అనబడిన పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రావాలి. పరిశుద్ధాత్మ ఎందుకండి అవసరమా? బలిపీఠపు నిప్పుల అనుభవం మాకేమన్నా కావాలా అనుకోకండి. పరిశుద్ధాత్మ అనుభవం యేసు రక్తంలో కడగబడి మహిమ దోపార్తగా మార్చబడిన ప్రతి ఒక్క వ్యక్తికి కావాలి. ధూపం వేయాలంటే స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ అనుభవం కావాలి. బలిపీఠపు నిప్పుల అనుభవంలోనికి ప్రతి ఒక్క వ్యక్తి రావాలి. యేసు రక్తంలో కడగబడి మహిమ దోపార్త అయిన తరువాత పరిశుద్ధాత్మ అనబడిన బలిపీఠపు నిప్పుల సహాయం ఎంత అవసరమో తెలుసా? ఒకసారి సంసోను అనబడిన వ్యక్తి ప్రయాణమే వెళుతూ ఉంటాడు. ప్రయాణమే వెళుతున్న సంసోను విశ్వాసికి సూచన. విశ్వాసికి సూచన అయినటువంటి ఆ వ్యక్తి ప్రయాణమే వెళుతుంటే అతన్ని చీల్చి చండాడుటకు సాతానికి సూచనగా ఉన్న గర్జించు సింహం అనబడిన ఒక భయంకరమైన పెద్ద సింహం అమాంతంగా అతని మీదకి వచ్చి పడింది. సంసోను మీదకి వచ్చిన సింహాన్ని చూసి సంసోను బాబోయ్ అని పారిపోయాడా? పారిపోలేదు. వచ్చిన ఆ సింహాన్ని పట్టి ఒకడు మేక పిల్లలను చీల్చినట్లు చీల్చేశాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. సింహాన్ని చీల్చేశాడు. ఎక్కడి నుండి వచ్చింది ఆ శక్తి? జిమ్కి వెళ్ళేవాడా? కరాటే కుంఫు లాంటి విద్యలు ఏమన్నా వచ్చా అంటే ఇట్లాంటి విద్యలేమి అతనికి రావు. సామాన్యుడే, మనలాంటి మనిషి. అక్కడ వ్రాయబడి ఉన్న సత్యం ఏమిటంటే యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపించగా ఒకడు మేక పిల్లను చీల్చినట్లు సింహమును చీల్చివేశాను. స్తోత్రం చెప్పండి. చాలా గొప్ప విషయం ఇది. ప్రతి ఒక్క వ్యక్తి కోపం నుండి తప్పించబడటకు ధూపం వేయాలి. ధూపం వేయనట్లు పాపం పోయే స్థితికి రావాలంటే పాపం పోగొట్టుకోవాలి. యేసు రక్తంలో కడగబడి మహిమ దోపార్త అయిన తరువాత బలిపీఠపు నిప్పుల అనుభవం ఉంటేనే ధూపం వేయటం కుదురుతుంది. బలిపీఠపు నిప్పుల అనుభవంలోనికి వచ్చి వేసే ధూపమే కోపం నుండి తప్పిస్తుంది. స్తోత్రం చెప్పండి. అలా అగునట్లు మహిమ దోపార్తగా మార్చబడిన నీవు తప్పక బలిపీఠపు నిప్పుల అనుభవంలోనికి రావాలి. బలిపీఠపు నిప్పులు అనబడిన పరిశుద్ధాత్మ అనుభవంలోనికి, దేవుని ఆత్మాభిషేకపు అనుభవంలోనికి ఎవరైతే రారో వారిని పడగొట్టి చెడగొట్టి అధపాతాళానికి తొక్కేయాలని, మృంగేయాలని గర్జించు సింహం అనబడిన సాతాను అటు ఇటు తిరుగులాడుతూ ఉంటాడు. ఆ తిరుగులాడే గర్జించు సింహమైన సాతాను ఎత్తులను నీవు చిత్తు చేయాలంటే యేసు రక్తంలో కడగబడి మహిమ దోపార్తమైన తరువాత ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా బలిపీఠపు నిప్పులు అనబడిన పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రావాలి. పరిశుద్ధాత్మ అనబడిన బలిపీఠపు నిప్పుల అనుభవంలోనికి వచ్చిన తరువాత ధూపము రావాలంటే ధూపద్రవ్యం ఉండాలి. చెప్పండి, ఏముండాలి? గట్టిగా చెప్పండి, ఏముండాలి? ధూపద్రవ్యం కూడా ఉండాలి. కాస్త వినండి, ఓపిక తెచ్చుకోండి. ముగింపులోకి వచ్చాం. నాది కాస్త డీజిల్ ఇంజిన్, స్టార్ట్ అవ్వదు. స్టార్ట్ అయితే ఆగదు. స్తోత్రం చెప్పండి. కాస్త నేను పరిచయం అయ్యా నీ ప్రాంత వాసులకి. నన్ను బాగా మీరు ప్రేమించి దైవికమైన ప్రేమను నా ఎడల కనపరిచారు. ప్రభువు తప్పక మిమ్మల్ని దీవించనై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న నా ప్రియ శ్రోతలారా, యేసు రక్తంలో ప్రతి ఒక్క వ్యక్తి కడగబడి బలిపీఠపు నిప్పుల అనుభవంలోనికి వచ్చి ధూపద్రవ్యం కలిగిన వాడై ఉండాలి. ధూపద్రవ్యం వలనే ధూపం రావాలి. ధూపద్రవ్యం అంటే 4 రకాల వాటితో తయారు చేస్తారు. జటామాంసి, గంధపు చెక్క, గోపీ చందనం, సాంబ్రాణి అని 4 ఉంటాయి. ఈ 4 రకాల అర్థాలను తెలియచేస్తున్నాయి. వాటి పూర్తి వివరణ నేను చెప్పను, కానీ కొన్ని మాటలే జ్ఞాపకం చేస్తాను. ఏమిటా కొన్ని మాటలు అంటే చాలా జాగ్రత్తగా పరీక్షించండి. ధూపద్రవ్యం అనబడిన ఒక పొడిని 4 రకాల వస్తువులతో తయారు చేస్తారు. ఈ 4 రకాలు కూడా 4 విషయాలు వ్యక్తపరుస్తున్నాయి. ఒకటి, స్తుతులకు సూచన. చెప్పండి, దేనికి సూచన? గట్టిగా చెప్పండి, దేనికి సూచన? స్తుతులకు సూచన. స్తుతులకు సూచన. ప్రతి ఒక్క వ్యక్తిలో యేసు రక్తంలో కడగబడి బలిపీఠపు నిప్పుల అనుభవంలోనికి వచ్చిన తరువాత దేవుణ్ణి సంపూర్ణంగా స్తుతించే అనుభవం ఉండాలి. దావీదు 7 సార్లు దేవుణ్ణి స్తుతించే అనుభవం కలిగి ఉన్నాడు. 7 అంటే సంపూర్ణతకు సూచన. సంపూర్ణంగా దేవుణ్ణి స్తుతించేవాడు దావీదు. కనుక ప్రతి ఒక్క వ్యక్తి సంపూర్ణంగా దేవుణ్ణి స్తుతించే అనుభవం కలిగి ఉండాలి. స్తుతి ఎందుకు చేయాలండి అంటే స్తుతిలో గొప్ప శక్తి ఉంది. ఆ స్తుతిలో ఉన్న శక్తి నీ స్థితిని మార్చేస్తుంది. స్తోత్రం చెప్పండి. స్థితి మారాలని ఈ రోజుల్లో చాలా మంది జాతకాలు చూపెట్టుకునే వాళ్ళు ఉన్నారు. స్థితి మారాలని జాతకాలు చూపెట్టుకునే వాళ్ళు ఉన్నారు. మా ఊరిలో కాబట్టి అలాగే చూపెట్టుకునేది జాతకం.
జాతకాలు చెప్పేవాళ్ళు కూడా చాలా న్యాక్గా వస్తారు. ఎలకల బోన్లాగా ఉండేటువంటి ఒక దాంట్లో 2 చిలకలు పెట్టుకుని 2 జాంకాయలు వేసుకుని భుజానికి తగిలించుకుని బొట్లు పెట్టుకుని గొడుగొడు పట్టుకుని వస్తాడు. నిట్టారం, బుగనవారం, పద్మనాభం, దామోదరం, ఇవాళ ఆదివారం అంటాడు. ఆడేదో అంటాడు, ఈ రూట్లో చెప్పాను మీకు అర్థం కావటం. వాడు నిట్టారం, బుగనవారం, పద్మనాభం, దామోదరం, ఇవాళ ఆదివారం అనేసరికి అబ్బాయ్ అంటాం. వాడి దగ్గరికి వస్తాడు, 5 రూపాయలు ఇస్తాడు, చెప్పించుకుంటాడు. ఒక ఆవిడని అడిగాను, ఎందుకమ్మ ఇలా చెప్పించుకుంటున్నావు? నా స్థితి మారాలి. నీ స్థితి వాడేం మారుస్తాడమ్మా? వాడి స్థితి బాగోక వాళ్ళంటే తిరుగుతున్నాడు. నీ స్థితి మారాలన్నా వాడి స్థితి మారాలన్నా దేవాది దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి స్తుతించాలి. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. స్తుతిలో గొప్ప శక్తి ఉంది. ఆ శక్తి నీ స్థితిని మారుస్తుందని చెప్పాను. దేవుణ్ణి స్తుతించే అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది దేవుణ్ణి స్తుతించరు. దేవుణ్ణి స్తుతించడం మంచిది, అది మనోహరము, అది ఒప్పిదమని లేఖనం సెలవిస్తుంటే, దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించవలసినటువంటి మానవుడు దేవుణ్ణి సతాయిస్తూ అప్పుడప్పుడు స్తుతిస్తూ ఉంటాడు. కొంతమంది ఉంటారు, దేవుణ్ణి స్తుతించుడి ఏమనుంది, అప్పుడు దేవుణ్ణి అనుందా? ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి. హల్లెలూయా. స్తుతించుట మంచిది కనుక స్తుతి అనుభవం ఉండాలి మొదటిగా. రెండవదిగా విజ్ఞాపన చేసే అనుభవం ఉండాలి. నువ్వు విజ్ఞాపన చేయాలి. ధూపద్రవ్యంలో 4 గంటల్లో మొదటిది స్తుతి, రెండవది విజ్ఞాపన, మూడవది యాచన, ప్రభువుని అడగాలి, 4వది సువాసన. స్తోత్రం చెప్పండి. సువాసన అనగా సాక్ష్యానికి సూచన. నాకంటే గొప్పగా వాక్యం చెప్పేవాళ్ళు ఈ తెనాలి పట్టణంలో చాలా మంది ఉన్నారు. అల్పుడనకు నేనే ఎందుకు ఈ సభకు ఆహ్వానించబడ్డాను, ఈ మహాసభల్లో కొద్దివాడనైనా నేను కూడా ఎందుకు పాలు పంపులు పొందానంటే ప్రభువు నాకు ఇచ్చిన సువాసనకరమైన సాక్ష్యం. స్తోత్రం చెప్పండి. సువాసనకరమైన సాక్ష్యం కూడా ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈ 4 కలిపితే ధూపద్రవ్యం. ఈ ధూపద్రవ్యం బలిపీఠ వెప్పుల చేత నింపబడిన ఏ మహిమ ధూపార్తి అయితే కలిగి ఉంటాడో అతనిలో నుండి ఎడతెగక ధూపం వస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న నా ప్రియ శ్రోతలారా, సువాసనకరమైన ధూపం వేయాలి ఈ కడవల దినాల్లో. సువాసన అంటే సాక్ష్యం. చాలా చక్కగా నీ సాక్ష్యం ఉండాలి. కత్తికి పిడి ఎంత ప్రాముఖ్యమో క్రైస్తవుడికి సాక్ష్యం అంత ప్రాముఖ్యం. స్తోత్రం చెప్పండి. వాక్యం అనబడిన కత్తి చేత్తో పట్టుకుంటే సరిపోదు, సాక్ష్యం అనబడిన పిడి కూడా ప్రతి ఒక్కరికి ఉండాలి. కొంతమంది ఉంటారు, యోబు అని పేరెట్టుకుని జోబు కొట్టే రకాలు. గాబ్రియల్ని పేరెట్టుకుని గాడిదలా బతికి కంటే సుబ్బారావుని పేరెట్టుకుని శుభ్రంగా బ్రతుకుతున్నాయమన్నాడు ఒక ఆయన. నువ్వు పేరు పెంటయ్యని పెట్టుకో పర్లా, కాస్త సెంట్లాగా బతకాలి. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. సాక్ష్యం ఉండాలి. ఈ 4 కలిపితే ధూపద్రవ్యం. ఆ వ్యక్తిలో నుండి ధూపం వస్తుంది. ఆ ధూపమే కోపం నుండి ఆ వ్యక్తిని కాపాడుద్ది. స్తోత్రం చెప్పండి. ధూపం అనగా ప్రార్థనే. చెప్పండి, ధూపం అనగా ప్రార్థనే. ధూపం అంటే ప్రార్థనని చాలా మందికి తెలుసు, కానీ ఈ ధూపాన్ని ఎలా వేయాలో పరీక్షించి ఆలోచన చేసేవాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ. బైబుల్ చెప్తోంది ధూపం ఎలా వేయాలో. చాలా జాగ్రత్తగా పరీక్షించండి. మనమందరం కూడా మట్టి ధూపార్తలం. మట్టి ధూపార్తలైన ప్రతి మానవుడు రక్తంలో అనగా యేసు ప్రభు వారి రక్తంలో కడగబడి మహిమ ధూపార్త కావాలి. మహిమ ధూపార్తై పరిశుద్ధాత్మనబడిన బలిపీఠపు నిప్పుల అనుభవంలోనికి రావాలి. ఆ అనుభవంలోనికి వచ్చి ధూపద్రవ్యం అనబడిన స్తుతి, విజ్ఞాపన, యాచన, సువాసనకరమైన సాక్ష్యపు అనుభవాలు కలిగి ధూపము వేస్తూ ఉండాలి దేవాది దేవునికి. స్తోత్రం చెప్పండి. ఎన్నిసార్లు ధూపం వేయాలంటే ధూపం వేయటానికి కొన్ని లెక్కలు పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి. ఆ లెక్కల ప్రకారం 3 సార్లు వేయాలి. చెప్పండి, ఎన్నిసార్లు వేయాలి? 3 సార్లు ధూపం వేయాలి, పాత నిబంధన లెక్క. అందుకు నేనేమో దావీదు ముమ్మారు ప్రార్థన చేశాడు, దానియేలు కూడా ముమ్మారు ప్రార్థన చేశాడు. ముమ్మారు ధూపం వేయాలనే లెక్క ఉంది పాత నిబంధనలో. మరి కొత్త నిబంధనలో ఏమైనా లెక్క ఉందా అంటే కొత్త నిబంధన లెక్కల ప్రకారం ఈ కడవరి దినాల యొక్క విధానం ప్రకారం ధూపం వేయటానికి లెక్కపత్రం లేదు. ఎడతెగక ధూపము వేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఎడతెగక ధూపం వేసే మహిమ కలిగిన ధూపార్తలు కావాలి. అమ్మో, ఎడతెగ ధూపం వేస్తే మా మెడ తెగిపోద్దండి, ఎడతెగ మేము ధూపం వేయలేమంటారు చాలా మంది. మా ఊరిలో ఒకడు ఆయన అట్టాకే అన్నాడు. మరి అట్టేస్తావు నువ్వు ధూపం అన్నాను. దానియేలులాగా వేస్తానన్నాడు. సర్లే అనుకున్నాను. ఎట్టేస్తాడు తెలుసా? పొద్దున్నే టిఫిన్ చేసేటప్పుడు
ప్రభువా మీకు స్తోత్రం, మాకు ఆత్రం అని గుట్టుకుమని మింగేస్తాడు టిఫిన్. మధ్యాహ్నం భోంచేసేటప్పుడు యేసు రక్తమే జయం, కోడి మాంసమే బలం తినేస్తాడు. రాత్రి నిద్రపోయేటప్పుడు ప్రభువా నేను పడుకుంటున్నాను, నా చుట్టూ ఆళ్ళను పెట్టు, ఏళ్ళను పెట్టు, అవసరమైతే గురకావును కూడా పెట్టి అంటారు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడైతే నిద్రపోయేటప్పుడు ప్రార్థన చేస్తూ నాయన మా చుట్టూ దూతలను కంచెలుగా పాతండి నాయన అనేవాడు. పాతాలా? నిన్ను పాతాలరా అన్న. ఒకసారి దూతల్ని పాతు, ఆళ్ళ పెట్టు, ఏళ్ళ పెట్టు పడుకుంటున్నాను. చిన్న మొర పెట్టి ఎక్కువ గురు పెడతారు. చెప్పండి, ఎక్కువ. కొంతమంది అసలు మొర పెట్టకుండా ఇంకేకంగా గురకే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని డబల్ ఇంజిన్లు ఉంటాయి తెలుసా మీకు? చాలా విచారకరమే. కడవరి దినాల్లో మనం ఉన్నాం. దేవాది దేవుని భయంకరమైన ఉగ్రత పాత్ర కుమ్మరించబడినయింది. కుమ్మరింపబడిన నా కోపాగ్ని నుండి ప్రతి మానవుడు తప్పించబడినట్లు యేసు రక్తములో కడగబడి మహిమ దూపాంతలై బలిపీఠపు నిప్పుల అనుభవం కలిగి దూపద్రవ్యం కలిగిన వారై ఎడతెగక ధూపం వేసి కోపం నుండి తప్పించబడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు కోపము నుండి తప్పించబడినట్లు తప్పక ధూపము వేయాలి. నీవే మహిమ దూపార్తవు కావాలి. ఈ రాత్రికాల సమయంలో నీవెవరైనా కావచ్చు, ఏ ప్రదేశం నుండైనా ఈ కూటానికి వచ్చి పాల్గొని ఉండొచ్చు. ఒక్కసారి ఈ రాత్రి ఆలోచన చేయి. ఇశ్రాయేలీల మీదకి రగులుకున్న దేవుని కోపాగ్ని నుండి వారు తప్పించబడుటకు ధూపము వేయబడినట్లు రానయ్యున్న కోపాగ్ని నుండి తప్పించబడుటకు నీవు నేను ప్రతి ఒక్కరూ ధూపము వేసేవాళ్ళు ఉండాలి. ఒక్క మాట చదివించి ముగించేస్తాను. 10వ అధ్యాయం 13వ వచనం రోమీయులకు రాసిన పత్రికలో మీరు తర్వాత చూసుకోండి. అక్కడ ఏమనుందంటే, ఆయన నామమున ప్రార్థన చేయవారెవరో వారు రక్షింపబడుదురు. స్తోత్రం చెప్పండి. ఆయన నామమున ప్రార్థన చేయవారెవరో వారు రక్షింపబడుదురు అని ఉంది. అంటే ప్రార్థన చేసేవాడు రక్షింపబడతాడు. రక్షింపబడతాడు అంటే శిక్ష నుండి తప్పించబడతాడు. శిక్ష నుండి తప్పించబడి కోపాగ్ని అనబడిన భయంకరమైన విపత్తు నుండి తప్పించబడి రక్షింపబడతాడు. మోక్షపురికి వారసుడవుతాడు ప్రార్థన చేసే వ్యక్తే. స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేయని వాడికి కాదు. ప్రార్థన చేసే వాళ్ళకు కూడా రకాలు ఉన్నారు. మా ఊరిలో ఒకడు పరిగెట్టుకుంటూ వచ్చాడు ఒకసారి. ఏమిటి బాబు అన్నాను. నేను ఒక దానికోసం ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా దానికోసం ప్రార్థన చేయండి అన్నాడు. నాకు అర్థం కాలేదు. నువ్వు దేనికోసం చేస్తున్నావు, నేను దేనికోసం చేయాలి చెప్పు అన్నా. ఎందుకంటే వెనకడ ఒకడు ప్రభువా నాకు కృప కావాలి, కృప కావాలన్నా అంట. కృప అనే మంచి భార్యను దేవుడు అడిగిచ్చాడు. కృపనిచ్చావు కదా నాయన, కరుణను ఎప్పుడు ఇస్తామన్నా అంటే. కృపనిచ్చావు కదా నాయన, కరుణను కూడా ఇవ్వండి అంటే కాటి కాపురమహుడు. అట్లాంటిది ఏమన్నా వీడు పెడుతున్నాడేమో, నాకు సెటర్ ఎత్తాడేమోనని. నువ్వు దేనికోసం చేస్తున్నావు, నేను దేనికోసం చేయాలన్నాను. ఏం లేదండి, 3,000 రూపాయలు పెట్టి కోడి తెచ్చాను, కోడి పందాలు సీజన్ కదా, మన కోడికి కత్తి కట్టి బరిలో దించితే మన కోడికి సొరక తగలకుండా అవతల కోడి మెడగిరిపోవాలి, కనుక మీరు ప్రార్థన చేయండి అన్నాడు. కోళ్ళ కోసం కుక్కల కోసం చేయాల్సిన అవసరం నాకు లేదయ్యా అన్నాడు. నేను చేస్తున్నానండి అన్నాడు. నేను చేయను అన్నాడు. చేయనంటే వాడు అన్నాడు, చేయనంటారేమిటండి, మీరు చెయ్యాలి. మా కోడి కనుక ఆ పందెపు రంగంలో గెలిస్తే చచ్చిన కోడి తొడ తెచ్చి మీకు పెడతా అన్నాడు. నువ్విచ్చే మాంసం నాకెందుకురా, నా దగ్గరే బోళ్ళు మాంసం ఎక్కువైపోయింది. ఇప్పటికీ ఇతర దేశాలు ఆక్రమించుకున్నాను, మధ్యప్రదేశ్ బాగా పెరిగిపోయింది. 24 సంవత్సరాలు దాటి 25 వచ్చినాయి మన జనవరి 29కి నాకు. మొన్న మధ్యన మీటింగ్స్లో ఒక అతను మీకు ఇన్ని సంవత్సరాలు అన్నాడు. నాకు 24 సంవత్సరాలు బాబు, 25 వస్తాయి అన్నాడు. అలాగా, నాకు 27 సంవత్సరాలు అంకుల్ అన్నాడు. 27 సంవత్సరాలని చెప్తూ అంకుల్ అన్నాడు నన్ను. నాకు 24 అని చెప్పిన తర్వాత కూడా శవపేటిక మొహమోడా 27 చెప్పి అంకుల్ అంటావా? వాడిని ఏం గద్దించలేదు కానీ మనసులో అనుకుని ఆలోచన చేశాను ఎందుకు అన్నాడని. వాడు వయసును బట్టి అయితే అనేవాడు కాదు కానీ శరీరాన్ని బట్టి అన్నాడు. దూరంగా చూసే వాళ్ళకి కాస్త 32 సంవత్సరాలు అన్నట్టు కనిపిస్తాను. మీరు అలా అనుకున్నా, నేనేం అనుకోను. స్తోత్రం చెప్పడం చేతులేదు బిగ్గరగా. వాడికి చెప్పాను, నా దగ్గరే పోయినంత మాంసం ఎక్కువైపోయి ఇంతలా అయిపోయింది, నువ్వు ఇచ్చే మాంసం నాకెందుకు, ఊరుకోపో అన్నాను. కోళ్ళ కోసం కుక్కల కోసం అవసరతల కోసం ప్రార్థన చేసే ప్రతి ఒక్కడు రక్షింపబడతా అంటే కాదు. ప్రార్థన చేసే ప్రతి ఒక్కడు రక్షింపబడడు కానీ
మహిమ కలిగిన దోపార్తిగా మార్చబడి, యేసు రక్తంలో కడగబడి మహిమ కలిగిన దోపార్తిగా మార్చబడి, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వచ్చి దోపద్రవ్యపు అనుభవాలు కలిగి ఎడతెగక ప్రార్థన దోపాన్ని వేసే వ్యక్తి రక్షింపబడి మోక్షానికి చేరతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రపంచమంతా ప్రార్థన చేస్తుంది కానీ లెక్కల ప్రకారం ధూపం వేసేవాళ్ళు తక్కువ ఉండటానికి వీలు లేదు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఎడతెగక ధూపం వేసే మహిమ దోపార్తలు కండి. రానయ్యున్న 7 అంతల ఉగ్రతాగ్ని నుండి తప్పించుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె తనలో ఉంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా తనలో ఉంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేస్తాను. ప్రార్థిద్దాం. స్తోత్రం స్తోత్రం. కాస్త మోకరించి ప్రార్థిద్దాం. ఆ కుంటి మోకాలు తీసేద్దాం, మంచిగా మోకరిద్దాం. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, వాక్యం వినిన శ్రోతలారా, ఒకసారి ఆలోచన చేయండి. 2 సంఘటనలు జరిగాయి సంఖ్యాకాండ గ్రంథంలో 16వ అధ్యాయంలో. ఈ 2 సంఘటనలలో 2వ సంఘటన ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. భయంకరమైన కోపాగ్ని దిగి వచ్చింది ఇశ్రాయేలీయుల మధ్యకు. దిగి వచ్చిన కోపాగ్ని నుండి వారు తప్పించబడుటకు అక్కడ ధూపము వేయబడింది. ధూపమే దేవుని కోపం నుండి వారిని కాపాడింది. ఈనాడు దిగిరానయుంది 7 అంతల కోపాగ్ని. రానున్న దినాలలో దిగిరానయున్న కోపాగ్ని నుండి తప్పించబడుటకు కూడా ధూపం వేయబడాలి. ధూపం వేయాలంటే ముందు నీ పాపము పోవాలి. మహిమ దోపార్తము నీవు కావాలి. యేసు రక్తంలో కడగబడుటకు తీర్మానం చేసుకో. మహిమ కలిగిన దోపార్తగా మార్చబడుటకు బలిపేటకు నిప్పులనబడిన పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రావటానికి ధూపద్రవ్యపు అనుభవం కలిగి ఎడతెగ ధూపం వేసే దానము వాడవు కావటానికి నేను నీవే ప్రభు సన్నిధిలో సమర్పించుకో. నీవే మహిమ కలిగిన దోపార్తగా మార్చబడు. ఎవరు వట్టి ఇటు చూడొద్దు, కదలొద్దు. చేతులెత్తి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. రాకడ వచ్చే యేసయ్యా వచ్చువే రాయగా, సిద్ధపడి మేలుకొనుము సంగమా. సిద్ధపడి మేలుకొనుము సంగమా. రాకడ వచ్చే యేసయ్యా వచ్చువే రాయగా, సిద్ధపడి మేలుకొనుము సంగమా. సిద్ధపడి మేలుకొనుము సంగమా. గురుతులు జరుగుతుండగా గుడ్డి స్థితిని వీడుమా. గురుతులు జరుగుతుండగా గుడ్డి స్థితిని వీడుమా. సిద్ధలు శుద్ధి చేయుమా. బుద్ధిని కలిగి ఉండుమా. సిద్ధలు శుద్ధి చేయుమా. బుద్ధిని కలిగి ఉండుమా. రాకడ వచ్చే యేసయ్యా వచ్చువే రాయగా. చెప్పకూడదా? సిద్ధపడి మేలుకొనుము సంగమా. సిద్ధపడి మేలుకొనుము సంగమా. త్వరలో యేసు మాటలు ధ్యానము చేయుచుండుమా. త్వరలో యేసు మాటలు ధ్యానము చేయుచుండుమా. ప్రార్థన వీడబోకుమా. ప్రభుకై వేచియుండుమా. 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 ప్రభుకై వేచియుండుమా. ప్రభుకై వేచియుండుమా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరూ చేతులెత్తి ప్రభువుని స్తుతిద్దాం. నీవెవరైనా కావచ్చు, నీవు ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నావు కానీ
ఉగ్రత నుండి తప్పించబడినంత ధూపం నువ్వు వేస్తున్నావా? కోపం నుండి తప్పించబడాలంటే, అనగా దేవుని ప్రళయ ప్రచండమైన కోపాగ్ని నుండి తప్పించబడాలంటే, రక్షింపబడాలంటే నీవు ధూపం వేయాలి. కోపం నుండి తప్పించబడటకు ధూపం వేయాలి. ధూపం వేయాలంటే నీలో ఉన్న పాపము పోవాలి. నీలో ఉన్న పాపము పోవునట్లు నీవు యేసు రక్తంలో కడగబడాలి. యేసు రక్తంలో కడగబడి మహిమధూపార్తవై పరిశుద్ధాత్మనబడిన బలిపీఠం నిప్పుల అనుభవంలోనికి వచ్చి ధూపద్రవ్యపు స్తుతి, విజ్ఞాపన, యాచన, సువాసనకరమైన సాక్ష్యపు అనుభవాలు కలిగి ఎడతెగక ధూపం వేస్తూ ఉగ్రత నుండి తప్పించబడే స్థితికి నీవు చేరుకోవాలి. అట్లా ధూపం వేసే స్థితి నీకుందా? లేకుంటే తీర్మానం చేసుకో. ఇది మొదలుకున్న లెక్కల ప్రకారం యేసు రక్తంలో కడగబడి పవిత్రపరచబడి ధూపం వేస్తారని తీర్మానం చేసుకో. ప్రభువుని వేడుకో. యేసయ్య నీకు సహాయం చేస్తాడు. ఆయన రక్తంతో నీ పాపాలు కడిగి మహిమ కలిగిన ధూపార్తిగా నిన్ను మార్చుటకు యేసు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయంలో అల్పుడను కొద్దివాడనకు నేను నిలవబడి ఉన్నప్పుడు నాలో మీరు మాట్లాడిన కొన్ని విషయాలు బట్టి మీకు స్తోత్రాలు. విత్తబడిన కొద్ది వాక్యానికి నీరు కట్టి ఫలింపు కలిగించండి. రేపటి దినాన ప్రజలు ఇంకా త్వరగా రావటానికి, ఎక్కువ విషయాలు మేము నేర్చుకోవటానికి కృప చూపండి. మీ కృపా బాహుళ్యత చేత దీవించమని ప్రతి ఒక్కరిని కూడా మీ రక్తంలో కడగబడి మహిమధూపాత్రగా మార్చబడి బలిపీఠం నిప్పుల అనుభవం కలిగి, ధూపద్రవ్య అనుభవం కలిగి ధూపం వేసి ధూపాత్రులుగా మీరే సిద్ధపరిచి మార్చి మహిమ పొందమని, కోపం నుండి తప్పించబడేంత ధూపం ప్రతి ఒక్కరు వేయటానికి మీరే కృప చూపమని, ప్రతి ఒక్కరి మహిమ కలిగిన ధూపార్తులుగా సిద్ధపరిచి మీరు ఆకడకు ఆయుక్తపరచమని, రేపు ఎల్లుండి జరగబోయే సభలను కూడా మీ నామాన్ని మహిమార్థంగా ఘనంగా మీరు జరిగించమని యేసు ఘననామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.